శ్రీ గురుభ్యో నమః. మాండుక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 178వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అలాత శాంతి ప్రకరణము 4వ ప్రకరణం. ఇందులో ఈనాడు 30వ కారికను అధ్యయనం చేస్తున్నాం. 29వ కారిక ఏమిటి? అజాతం జయతే యస్మాత్ అజాతిః ప్రకృతిస్తతః ప్రకృతేః అన్యథా భవో న కథంచిత్ భవిష్యతి. లోకంలో ఉన్న ఒక న్యాయాన్ని కోట్ చేసి అర్థాంతరాన్యాస అలంకారంలో చెప్పారు. ప్రకృతి అయినటువంటిది అన్యథాభావ, వేరే విధముగా స్వభావము ప్రకృతి అన్యథాభావముగా అవడము నా కథంచిత్ భవిష్యతి, ఎక్కడా ఆ విధంగా ఉదాహరణ లేదు, అలా అవదు. అందువలన అజాతి ప్రకృతిస్తతః, ఈ చైతన్యానికి ఈ ఆత్మకు అజాతి అంటే పుట్టుక లేకపోవడం, అజం అనేటటువంటిది ప్రకృతి, తత ప్రకృతి అజాతి. అటువంటి దానికి అజాతం జాయతే, పుట్టనటువంటిది, పుట్టలేనటువంటిది, పుట్టవలసిన అవసరం లేనటువంటిది పుడుతోందని కొందరు కల్పిస్తున్నారు. ఎందువలన ఆ కల్పన తప్పు? యస్మాత్, ఎందువలనగా తతః, ఆత్మ యొక్క చైతన్యం యొక్క ప్రకృతి, దాని యొక్క స్వభావము అజాతి, పుట్టుక లేకపోవటే కదా. ఏదైతే ప్రకృతో అది అన్యథాభావ, ప్రకృతే అన్యథాభావ న కథంచిత్ భవిష్యతి అంటూ అక్కడ చెప్పారు. ఈ వాదనలో మనము సాంఖ్య యోగులను, న్యాయ వైశేషికులను, సౌత్రాంతిక వైభాషికులను, యోగాచార్య శూన్యవాదులను కూల్చివేశాం. సాంఖ్య యోగ న్యాయ వైశేషికులు ఆస్తిక దర్శనాలు, సౌత్రాంతిక వైభాషిక యోగాచార్య శూన్యవాదాలు బౌద్ధ మతానికి చెందినవి. ఇవి నాస్తిక దర్శనాలు. ఇవన్నీ పరాజయం పొందాయి. అద్వైత సిద్ధాంతం ఒక్కటే మిగిలినది. చిత్తం గాని, చిత్త దృశ్యం గాని, తస్మాత్ చిత్తం న జాయతే చిత్త దృశ్యం హి న జాయతే, తస్మాత్ న జాయతే చిత్తం చిత్త దృశ్యం న జాయతే అంటూ నేర్చుకున్నాం. ఈ భాష్యంలో జన్మ అంటే ఏమిటి, పుట్టుక అంటే ఏమిటి? ద్వైతవాదుల ప్రకారంగా పుట్టుక లేని బ్రహ్మ కారణ బ్రహ్మయ్యి కార్యప్రపంచం అవుతుంది. ఇక్కడ బ్రహ్మకు పుట్టుక అంటే తల్లి కడుపులోంచి పుడుతున్నాడని కాదు. పుడుతున్నాడంటే వేరే మార్పు చెంది కార్యప్రపంచం అవుతోంది అని అర్థం. ఇది ఒక తార్కిక దోషం. ఒక వస్తువు కారణం కావాలి అంటే అది ఉపాదాన కారణంగా మార్పుకు లోనవ్వాలి. బ్రహ్మము ఇమ్యూటబుల్, మ్యూటేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బ్రహ్మ కారణం కాదు. బ్రహ్మ నుంచి ఈ జగత్తు కార్యంగా రాలేదు. బ్రహ్మ ఎందువలన? పరమార్థ సత్యం ఏంటంటే బ్రహ్మ అజం, బ్రహ్మ అజాతి, అకారణత్వం, కాజ్లెస్నెస్. బ్రహ్మ ఎప్పటికీ మార్పులకు లోనవదు, ఇమ్యూటబుల్. కారిక జన్మ అంటే కారణత్వం, అంటే కారణంగా మారడం. కారణమవుతే దాని నుంచి కార్యం రావడం. బ్రహ్మ మార్పుకు లోనవదు కాబట్టి దేనికి బ్రహ్మ కారణం కాదు. అయితే ఇవన్నీ కనిపిస్తున్నాయండి. ఎలాగా? పుట్టుక లేదు ప్రపంచానికి, కానీ ప్రదర్శన ఉంది, అపియరెన్స్ ఉంది. మనం ప్రపంచాన్ని నిరాకరించడం లేదు, ప్రపంచం యొక్క పుట్టుకనే నిరాకరిస్తున్నాము. ప్రపంచం వ్యక్తమవుతోంది అపియరెన్స్గా, వ్యక్త రూపంలో కానీ అవ్యక్త రూపంలో కానీ. ఇది ఒక ప్రదర్శన మాత్రమే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. అద్దంలో కనిపిస్తున్న నగరానికి పుట్టుక అంటూ ఏది లేదు, కేవలం కనిపిస్తోంది. కళ మాయ వల్ల
బయట ఉన్నట్లు కనిపించినా ఈ జగత్తు చైతన్యంలో ఒక ప్రదర్శన మాత్రమే. ద్వైతవాదులు ఏమన్నారు? బ్రహ్మకు సృష్టికి కార్యకారణ సంబంధం అండి. బ్రహ్మగారేమో తండ్రి, ఈ ప్రపంచం అంతా కార్యము, ఆయన బిడ్డలు, మనందరము భగవంతుని బిడ్డలము అంటూ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ చెప్పారు. అద్వైత వేదాంతంలో ఏమిటా సంబంధము? ఇది కార్యకారణ సంబంధము కాదు, అంగీభావము కాదు, అధ్యాస అధిష్టాన సంబంధం. ప్రపంచము అధ్యాస, బ్రహ్మము అధిష్టానము. ప్రపంచము పాము వంటిది, భ్రాంతి సర్పము వంటిది, త్రాడు అధిష్టానం త్రాడు వంటిది బ్రహ్మము. దృష్టి ఏమిటి? ఇక్కడ బ్రహ్మం మట్టి లాంటిది, ప్రపంచం కొండ లాంటిది. మట్టి నుంచి కొండ పుట్టింది కదా, బ్రహ్మం నుంచి ప్రపంచం పుట్టింది. ఇది ద్వైతవాదులు. అద్వైతంలో బ్రహ్మ సినిమా తెర లాంటిది, ప్రపంచం దానిపై పడే ఒక ప్రదర్శన లాంటిది. తెరలో ఎలాంటి మార్పులు లేకుండానే ఆ సినిమా నడుస్తోంది కదా. వరల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బట్ ఇట్ ఈస్ నెవర్ క్రియేటెడ్. దిస్ ఈస్ ది అద్వైత స్టాండ్ పాయింట్. ఇఫ్ యు ఆస్క్ అన్ అద్వైతన్, is the world there? Yeah, experientially it is there. World is experienced. What is the ultimate answer? No, it is never created. It is a mere appearance. తదుపరి కారికకు విచారణ 30వ కారికకు ఒక సంబంధ భాష్యం, ఒక చిన్న అవతారిక రాశారు. అయంచ అపరహ దోష, ద్వైతవాదులలో ఉన్న మరొక దోషాన్ని, పెద్ద లోపాన్ని, ఇంతవరకు చెప్పిన దోషాలు కాకుండా ఒక క్రొత్త దోషాన్ని చూపిస్తున్నారు. ప్రపంచం నిజం అనుకుంటే వారి ఆత్మకు సంసారం నిజంగా ఉందని, మోక్షం కూడా నిజంగా ఉందని భ్రమ. ఏమిటి వాళ్ళ భ్రమ? ప్రపంచం నిజం, బ్రహ్మ ఎంత నిజమో ఈ సృష్టి లేక ప్రపంచం కూడా అంతే నిజం. అందువలన సంసారం కూడా నిజం. అంటే నిజంగా బంధం ఉంది, ఎప్పుడో అప్పుడు ఈ సంసారం పోతుంది, అప్పుడు బంధం పోతుంది, మోక్షం వస్తుంది, విడుదల వస్తుంది. ఇది వాళ్ళ భ్రమ. కానీ పరమార్థంలో బంధము లేదు, మోక్షము లేదు. నరినోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక ముముక్షు నైవ ముక్త ఇత్యేష పరమార్థత. ఈ అత్యున్నత సత్యాన్ని 30వ కారికలో గౌడపాదులు ఎలా వివరిస్తారో ఈ భాగంలో చూద్దాం. 30వ కారిక ఏమిటి? అనాదేరంతవత్వం చ సంసారస్య నశేత్స్యతి అనంతతా చ ఆదిమతో మోక్షస్య న భవిష్యతి. అనాదేః అంతవత్వం చ సంసారస్య నశేత్స్యతి అనంతా చ ఆదిమతః మోక్షస్య న భవిష్యతి. Very profound and powerful statements, both of them. Let us see what they are. 30వ కారికలో సృష్టి నిజంగా జరిగిందని వాదించే ద్వైతవాదులకు ఈ రెండు పెద్ద తార్కిక దోషాలను ఎత్తి చూపుతున్నారు, రెండు విరుద్ధ పరిణామాలను ఎత్తి చూపుతున్నారు. ద్వైతవాదులకు చైతన్యము లేక బ్రహ్మము సత్యము, నిజంగా సృష్టి కూడా సత్యము, సృష్టి కూడా సత్యంగా ఉంది. రెండు అనాది. బ్రహ్మమెంత అనాదియో సృష్టి కూడా అనాది. సంక్షిప్త భావం ఏమిటి? చైతన్య దృష్టిలో, తార్కిక దృష్టిలో ద్వైతవాదులు చెప్పే సిద్ధాంతము సంసారము నిజము, సత్యం అనుకుంటే, అనాదిగా వస్తున్న ఈ సంసారం అనాది అని ఒప్పుకుంటే, సత్యమని ఒప్పుకుంటే, అనాది అయిన దానికి అంతము, ముగింపు అనేది సిద్ధించదు. అదే అంటున్నారు అనాదే అంటే. అనాది అయిన మీ సంసారానికి అంతవత్వం, ముగింపు అనేది నశేత్స్యతి, పొసగదు, కలుగదు. నశేత్స్యతి. అలాగే సాధన ద్వారా కొత్తగా ఒకవేళ మీ మోక్షం ప్రారంభమైంది అనుకోండి, అంటే సంసారం అంతమున్నది అనుకుంటే అప్పుడు మోక్షం ప్రారంభం అవ్వాలి. పలానా తేదీ నాడు మోక్షం ప్రారంభమైంది అంటే ఆది కలిగినటువంటి మోక్షము, అనంతత్వము, శాశ్వతము అనేది ఉండదు. అనంతత చ ఆదిమత, అనంతత ఆదిమత అంటే ఆది కలిగిన దానికి అనంతత, ఇన్ఫైనైట్నెస్, నిత్యంగా మోక్షం ఉండడం, నా భవిష్యత్తి ఉండదు. రెండు ప్రాబ్లమ్స్ వచ్చేయండి.
మీరు సంసారాన్ని సత్యం అన్నారు. సరే, ఎంత సత్యం? బ్రహ్మం అంత సత్యం. బ్రహ్మం అనాది, మరి సంసారం అది కూడా అనాదే. ఓహో, అలాగా. సంసారం అనాది అయితే అంతవత్వం ఉండదు. అనాదేహి అంతవత్వం చ అంటే బ్రహ్మం అలా బ్రహ్మం పాటుకుంటూ ఉంటుంది. ఈ సృష్టి, ఈ ప్రపంచము, ఈ కమల గారు, ఈ నేను, మన బాధలు ఇవన్నీ అలా మళ్ళీ మళ్ళీ జన్మలు జన్మలుగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. మోక్షం అనేటటువంటి అవకాశమే లేదండి. ఇది అనాదియే గాని సాది అంటే ఆది కలిగినటువంటిది మోక్షానికి. దీనికి కొత్తగా ప్రారంభమైన ఇది అంతం ఉన్నది సంసారానికి అంటే అనాదియే గాని ఎండ్ అవుతుంది, అంతం ఉన్నది అని ఒకవేళ వాదిస్తే అలా ఉండదు. కానీ ఒకవేళ వాదిస్తే అప్పుడు సంసారం ఎండ్ అవుతే మోక్షం బిగినవుతుంది. మోక్షం బిగినితే మోక్షంకి ఆది ఉంటుంది. ఆది కలిగినది ఏది అనంతంగా ఉండదు. అనంతతాచ ఆదిమత మోక్షస్య న భవిష్యతి. కాబట్టి సంసారం అని నిజమని చెప్పితే ఎలా చూసినా మోక్షం అనేది లేదు. ముఖ్య తాత్పర్యం, ద్వైతులు సంసారం అనాదిగా ఉంది, ఎంత సత్యం అంటే పరమాత్మ అంత సత్యము, జ్ఞానం రాగానే నశిస్తుందని, మోక్షం సాధన వలన కొత్తగా ప్రారంభమవుతుందని, కానీ అటువంటి మోక్షము ప్రారంభమైన మోక్షం శాశ్వతంగా ఉంటుందని వాదిస్తారు. గౌడపాదులు రెండింటినీ తర్కంతో ఖండిస్తున్నారు. ఏమన్నావు నువ్వు? వస్తువు నిజంగా అనాది. ఇక్కడ వస్తువు అంటే సంసారము, ప్రపంచము, సృష్టి అనాది, ఆది లేనిది, మొదలు లేనిది అయితే అంతము ముగింపు ఎలా ఉంటుంది? ఆది లేని దానికి అంతము కూడా ఉండదు. కావాలంటే మా బ్రహ్మను చూడు, బ్రహ్మకు ఆది లేదు, అంతము లేదు. అలాగే మీ సృష్టికి కూడా, ఈ ప్రపంచానికి కూడా ఆది లేదంటే అంతం ఉండదు. మొదలే లేనటువంటి సత్యమైన వస్తువు ఎప్పటికీ నశించదు. ఆది లేనటువంటిది ఏది నశించదు, అంతం ఉండదు. కాబట్టి సంసారం నిజమైతే అది ఎప్పటికీ పోదు. నువ్వు ఎన్ని రకాల ఉపనిషత్తులు చదివినా, 500 రోజులు నిధిధ్యాసన చేసినా మోక్షం రాదు. ఎందుకంటే సంసారం పర్మనెంట్ అయిపోయింది, అంతం లేకుండా అయిపోయింది. దోషం నంబర్ 2, లేదండి సంసారం ఎండ్ అవుతుందండి, ఆది లేదు కానీ ఎండ్ అవుతుంది అన్నారంటే మోక్షం బిగిన్ అవుతుంది. అంటే ఏ వస్తువుకైతే బిగినింగ్ ఉందో, ఆది ఉందో, దానికి తప్పకుండా అంతం ఉంటుంది. మోక్షం, సంసారం పోయింది, మోక్షం వచ్చింది అంటే మోక్షం కొత్తగా పుట్టిందంటే పుట్టిన తేదీ ఉంటే పుట్టిన ప్రతిదీ నశించినట్లే. అటువంటి మోక్షం కూడా నిత్యత్వం, శాశ్వతత్వం ఉండదు. మొదటి విధంగా చూస్తే మోక్షం అనే ప్రశ్నయే లేదు, అనిర్మోక్ష ప్రసంగ. రెండవ దోషంలో మోక్షము నిత్యముగా ఉండదు, అనిత్యమైనది మోక్షమని పిలువరు అంటూ 2 విధాలుగా త్రోసిపుచ్చారు. ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీరు. ఈరోజు కారిక యొక్క భాష్యంలోనికి వెళ్లకుండా ఆ భాష్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి పూర్వరంగాన్ని తయారు చేసుకుంటాం ఈరోజు. ఎల్లుండి శనివారం నాడు ఆ కారికను, వీలుంటే తదుపరి కారికను కూడా చూస్తాం. ఒక మాట అర్థం చేసుకోవాలి. అభావము, అభావము నిర్వచనము మరియు వ్యుత్పత్తి. భారతీయ దర్శన శాస్త్రాలలో, వేదాంతంలోనే కాదు అన్ని దర్శన శాస్త్రాలలో అభావ అనే పదము అత్యంత ప్రాముఖ్యత కలిగినది. వ్యుత్పత్తి పరంగా చూస్తే భావ అనే పదానికి ఆ అనే నిషేధార్థక ఉపసర్గను కానీ ముందు జోడిస్తే అభావము ఏర్పడింది. భావ అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్. అభావ ఎగ్జిస్టెన్స్ లేకపోవడము. భావం అనగా వస్తువు యొక్క సహజ స్థితి, ఉనికి అని అర్థం. దానికి ఆచరిస్తే విరుద్ధంగా ఒక వస్తువు లేదా పరమార్థము యొక్క ఉనికి లేకపోవడాన్ని, శూన్యతను, నిషేధాన్ని అభావం అంటారు. కణాద మహర్షి గారు వైశేషిక సూత్రాలలో ప్రారంభంలో కేవలం 6 భావ పదార్థాలను పేర్కొన్నారు. భావ పదార్థాలు అంటే ఏమిటి? 6 రకాలైన ఉన్నాయి. తదుపరి కాలంలో శివాదిత్యుడు గారని ఆయన తన యొక్క సప్తపదార్థి అనే ఒక గ్రంథం రాశారు. ఈ సప్తపదార్థి కూడా వైశేషిక సూత్రాలకు సంబంధించినదే. ఈ శివాదిత్యుడు గారు ఏం చెప్పారు? అభావాన్ని 7వ పదార్థంగా చేర్చారు. అదేంటండి, అభావం పదార్థం కాదు కదా?
అభావం కూడా పదార్థమే. 6 పదార్థాలు ఏం చెప్పారు ఆయన? కణాదులు వచ్చే స్లైడ్లో చూస్తాం. సప్త పదార్థి 7వ పదార్థం ఏమిటి? అభావం. సృష్టిలోనే ఉండేటటువంటి తత్వాలను రెండుగా విభజించాలి. సత్ అంటే ఉన్నవి మరియు అసత్ లేనివి అని విభజించినప్పుడు అభావము అసత్ కోవలోకి వస్తుంది. ఏమిటి స్లైడ్ యొక్క సారాంశము? అభావం అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. భావ అంటే ఉనికి, వస్తువు ఉండడము, సహజ స్థితి అని అర్థం. అభావ ఆ అనే నిషేధార్థక ఉపసర్గ చేరిస్తే అభావం ఉంటుంది. అభావం అంటే పదార్థం యొక్క లేకపోవడాన్ని, నిషేధాన్ని సూచిస్తారు. ఇది కూడా ఒక పదార్థమే. సప్త పదార్థిలో శివాదిత్యులు గారు చెప్పినట్లు 7 పదార్థములు ఉన్నాయి. ఎవరి ప్రకారం? వైశేషిక సూత్రాల ప్రకారం. కణాదులు గారు 6 చెప్పారు, శివాదిత్యులు గారు మరొకటి యాడ్ చేశారు. ఈ అభావం పదార్థం కోవలోకి వస్తుంది. సారాంశం ప్రతిదీ 2 సార్లు చెప్తున్నాను, గట్టిగా పట్టుకుంది. సో అభావానికి ఒక ప్రత్యేక పదార్థంగా గుర్తింపు ఇచ్చారు. ఎక్కడ? వైశేషిక సూత్రాలలో. అభావం అనేది కేవలం శూన్యం కాదు, అది వాస్తవిక పదార్థమని తర్కశాస్త్ర పండితులు నిరూపించారు. ఏదైనా ఒక అంశాన్ని పదార్థంగా గుర్తించడానికి 3 లక్షణాలు ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థము, ఇదో ఇది ఉంది, ఇది పదార్థము అని గుర్తించాలి. ఇదో ఈ పుస్తకం ఉన్నది, ఈ పుస్తకాన్ని పదార్థము అని గుర్తించాలి అంటే 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి అస్తిత్వము, అంటే కేవల ఊహ కాదు, అది యథార్థంగా ఆ వస్తువు ఉండాలి. వస్తువుల ఉత్పత్తి, నాశనం, పరివర్తనను వివరించడానికి అభావము యొక్క ఉనికిని అంగీకరించడం అనివార్యం. ఇది ఉంది ఈ పుస్తకం పోయింది, లేక పుస్తకం ఇక్కడ లేదు అని చెప్పడానికి ముందు పుస్తకం వస్తువుగా ఉండాలి, అస్తిత్వం ఉండాలి. అభావం అంటే అది ఇక్కడ లేకపోవడము కూడా ఒక పరిస్థితి అక్కడ ఉండాలి. అంచేత పదార్థం. రెండోది జ్ఞేయత్వం. అభావము జ్ఞేయం అవ్వాలి. అంటే పుస్తకము ఈ టేబుల్ మీద పుస్తకం లేదు అంటే తెలుస్తుందిగా, జ్ఞేయం అయిందిగా, ఒక జ్ఞానం కలిగిందిగా. నేల మీద కుండ లేదు, నేల మీద కుండ ఉంది అంటే భావము, నేల మీద కుండ లేదు అంటే అభావము. అభావం కూడా ఒక జ్ఞానమే, కాబట్టి అది కూడా జ్ఞేయత్వమే. అభావ జ్ఞానం కలుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. మెడిసిన్లో పర్టికులర్లీ యాజ్ డాక్టర్స్ వీ నో, ఒక పర్టికులర్ సిమ్టమ్ కానీ సైన్ కానీ లేదు అంటే అదొక రకమైనటువంటి జబ్బు, ఉంది అంటే అది ఇంకొక రకమైన జబ్బు. ఈసీజీకి వచ్చారు మీరు, ఈసీజీ తీశాను, ఈసీజీలో హార్ట్ అటాక్ చేంజెస్ ఉన్నాయి. అయ్యో వెంటనే ఏడుపు, పెడబొబ్బరు, అడ్మిషను, స్టంటు, ఇవన్నీ షంటు అన్నీ వస్తాయి. ఓకే, ఈసీజీలో ఏ చేంజెస్ లేవు, అబ్బా బతికించారండి. అభావం కూడా ఒక జ్ఞానమే. అయితే ఎందువలన ఈ చెస్ట్ పెయిన్ వస్తుంది మరి వేరే కారణం కనిపెట్టాల్సి వస్తుంది. అంటే అభావము కూడా ఒక జ్ఞానమే, అది లేకపోవడం వలన కొత్త విషయం మనం తెలుసుకుంటాము. అందుకే అభిధేయత్వం అంటే ఇది ఒక పేరు. అంటే ఈసీజీలో చేంజెస్ లేవు అని వ్యక్తం చేయగలుగుతున్నాను. ఓకే, పుస్తకం టేబుల్ మీద లేదు అని చెప్పగలుగుతున్నాను. ఈ విధంగా చెప్పగలగడానికి కూడా ఒక లక్షణం వస్తువుకి. ఒక వస్తువు పదార్థము యొక్క లక్షణాలు అస్తిత్వము, జ్ఞేయత్వము, అభిధేయత్వము. అస్తిత్వం అంటే వస్తువు యథార్థంగా ఉండాలి, అది వస్తువుల ఉత్పత్తి, నాశనం, పరివర్తనను వివరించాలి. జ్ఞేయత్వం అంటే అది జ్ఞానానికి విషయం అవ్వాలి. అభిధేయత్వం పేరుతో చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు అభావాన్ని పరిశీలిద్దాం. అభావం ఊహ కాదు. కుండ నేలపై లేదు, ఓకే, ఆయన ఇంట్లో లేరు అంటే ఆయన వస్తువుగా ఇంకో చోట ఉన్నారు కదా, ఇంట్లో ఇక్కడ లేరంటే కుండ నేలమే లేదంటే మరొక చోట కుండ ఉందని కదా. ఇక్కడ పుస్తకం ఈ డ్రాలో లేదు, ఎక్కడుందో వెతుకు. ఇక్కడ అభావము, ఇంకొక చోట ఎక్కడో భావము అనేటట్టు అస్తిత్వం ఏర్పడిపోయింది. రెండవది అభావం జ్ఞానానికి విషయం కావాలి. ఎలాగైతే పుస్తకము టేబుల్ పై ఉన్నది అనేది జ్ఞానం, అది జ్ఞేయంగా కనపడి జ్ఞానము, ఆ పుస్తకం కనపడకపోవడం కూడా ఒక జ్ఞేయత్వమే. పేరు చెప్పడం కూడా వీలు పడుతున్నది. పర్టికులర్ ఈసీజీలో హార్ట్ అటాక్ చేంజెస్ లేవు, బాగుంది. అభిధేయత్వం, కమ్యూనికేట్ చేస్తున్నాం. ఈ టెస్ట్లో అబ్నార్మాలిటీ లేదు, ఆ లేదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే.
కణాద మహర్షి గారు వైశేషిక సూత్రాలలో 6 పదార్థాలను అంగీకరించారు. ఏమిటి పదార్థాలు? ద్రవ్యం అంటే ఏదైనా ఒక పదార్థం ఉండాలి, దానికి గుణాలు కర్మలకు ఆశ్రమై ఉంటుంది. గుణం ఉండాలి. ద్రవ్యం ఉంటే దానికి లక్షణాలు ఉంటాయి, లక్షణాలు స్వయంగా క్రియేట్ చేయవు. కర్మ ద్రవ్యంతో సంభవించే చరణము లేదా క్రియ, సామాన్యం అనేక వస్తువులతో ఉమ్మడిగా ఉండే జాతి లేక సాధారణత్వం, విశేషం నిత్య ద్రవ్యాలను పరస్పరం వేరు చేసే ప్రత్యేకత, సమవాయం విడదీయలేని నిత్య సంబంధం కలిగి ఉండాలి. ఈ 6 లక్షణాలు పదార్థం యొక్క లక్షణాలు. ఏమిటా పదార్థం లక్షణాలు? ద్రవ్యము, శరీరము, ద్రవ్యము. గుణాలు ఉన్నాయా? చాలా గుణాలు ఉన్నాయి, మంచివి చెడ్డవి కూడాను. గుణం, కర్మ, ఈ శరీరంతో ఏవో కర్మలు చేస్తున్నారు, చరణం ఉంది, ఇలా కదుపుతున్నారు, మాట్లాడుతున్నారు, కర్మ ఉంది. సామాన్యం అనేకమైనటువంటి వాటితో సామాన్యంగా మానవ జాతి, అధ్యయన భారతి మెంబరు అనే సామాన్యం ఉంది. విశేషం కూడా ఉంది ఈ శరీరంలో, అంటే ఇతర ద్రవ్యాల నుంచి వేరు చేసే ప్రత్యేకత కూడా కలిగినది. సమవాయము అంటే విడదీయలేని నిత్య సంబంధము. ఈ శరీరాన్ని ఈ మనసు నుంచి విడదీయలేను, ఈ శరీరాన్ని ఈ బుద్ధి నుంచి విడదీయలేను, అంటే సమవాయ సంబంధం కూడా ఉంది. కాబట్టి తరువాత వైశేషికాచార్యులు, ముఖ్యంగా శివాదిత్యులు గారు అభావాన్ని కూడా స్వతంత్ర పదార్థంగా చేర్చారు. అప్పటి నుంచి 7 పదార్థాలు ప్రసిద్ధి చెందాయి. అయితే ఈ అన్ని పదార్థాలు కూడా వ్యవహారంలోనే, పరమార్థంలో ఈ డివిజన్ లేదు అని మనం అద్వైతంలో తెలుసుకుంటాం. 9 రకాల ద్రవ్యాలు ఉన్నాయి. ద్రవ్యం చెప్పింది, ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం అండ్ అభావం అని 7 రకాల పదార్థాలను చెప్పిన తర్వాత ద్రవ్యానికి ఎన్ని రకాల ద్రవ్యాలు ఉన్నాయి? పృథివీ, ఆపః, తేజః, వాయు, ఆకాశ, కాలం, దిక్, ఆత్మ, మనస్సు అనే 9 రకాలైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి వ్యవహారంలో. ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం. పరమార్థ దృష్ట్యా బ్రహ్మమే ఏకమనే సత్యమని చెప్పబడుతుంది. అభావాన్ని ఇప్పుడు వర్గీకరించాలి. అభావము ఎన్ని రకములు? అభావము ప్రధానంగా 2 రకాలు. సంసర్గ అభావము, అన్యోన్య అభావం. ముందు కూడా చెప్పుకున్నాం ఇవి, కానీ మళ్ళీ మర్చిపోవడం, మరుపు అనేది మానవ జీవితానికి పెద్ద వరం కాబట్టి మర్చిపోయాం, కాబట్టి మళ్ళీ జ్ఞాపం చేసుకుంటాం. సంసర్గ అభావము, అన్యోన్య అభావం. ఒక వస్తువుకు మరి ఒక వస్తువుకు సంబంధం లేకపోవడాన్ని సంసర్గ అభావం అంటారు. అన్యోన్య అభావం అంటే తాదాత్మ్య సంబంధాన్ని నిరాకరిస్తుంది. ఈ సంసర్గ అభావం 3 రకాలు. ప్రాగ్ అభావము, ప్రధ్వంస అభావము, అత్యంత అభావం. ఇదెందుకంటే ఈ స్టోరీస్ అన్ని ఇప్పుడు ఆ కారిక చెప్పొచ్చుగా మీరు. ఆ కారిక అర్థం కావాలంటే ఈ 4 రకాల అభావాలు అర్థం కావాలి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ప్రాగ్ అభావము, యాంటిసిడెంట్ నెగేషన్. ఓకే, మహాత్మా గాంధీజీ గారు ఉన్నారు. 1869 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. ఓకే, ఆయన జన్మించడానికి ముందు ఆయన ఉన్నారా? లేరు. ఆయన జన్మించిన దగ్గర నుంచి జనవరి 30వ తేదీ 1948వ సంవత్సరం వరకు ఆయన జీవించి ఉన్నారు. అంటే మహాత్మా గాంధీ గారు జన్మించటకు ముందు ఆయన అభావము, ప్రాగ్ అభావము. ప్రాగ్ అంటే ముందు, అంటే ఆ వస్తువు, ఆ మనిషి, ఆ అనుభవము, దానికన్నా ముందు అది లేకుండా ఉండడాన్ని ప్రాగ్ అభావం. సింపుల్గా ఒక కుండ, ఆ కుండ తయారు చేశారు కుమ్మరి గారు. కుండ తయారవడానికి ముందు కుండ ఉందా? లేదుగా. ఈ కుండ లేదు, మరో కుండ ఉండొచ్చు. ఈ కుండ, ఈ శరీరం తయారవడానికి ముందు ఈ శరీరం ఉందా? లేదు. గాంధీ గారు తయారవడానికి ముందు గాంధీ గారు ఉన్నారా? లేరు. అంటే ప్రాగభావము. ప్రాగభావం అనేటటువంటిది ఎప్పటి నుంచి ఉందండి? అది గాంధీ గారు ఎప్పటి నుంచి లేరండి, చనిపోయిన తర్వాత కాదు, పుట్టక ముందు ఎప్పటి నుంచి లేరండి. ఎప్పటి ఆయన ఇప్పుడు లేనే లేరు. కానీ ఆయన లేరనేటటువంటిది ఎండింగ్కి వచ్చింది. ఎప్పుడు ఎండింగ్కి వచ్చింది? ఆయన పుట్టగానే ఎండింగ్కి వచ్చేసింది. పుతలీబాయి పుట్టలో ఆయన పుట్టిన వెంటనే గాంధీ గారు పుట్టారు, అయిపోయింది. అప్పటి నుంచి పుట్టారు ఆయన గారు పుట్టారు. అంటే ప్రాగభావమునకు
ఆది లేదు కానీ అంతము ఉన్నది. అనాది శాంతము. ప్రాగభావం అనగా ఆది లేదు, అంతము ఉన్నది. ఉదాహరణ, కుండ తయారవడానికి ముందు మట్టిలో కుండ యొక్క అభావము. ఆ అభావం ఎప్పుడు పోయింది? ఆ కుండ తయారవగానే దాని అభావం పోయింది. అది భావరూపంలోకి వచ్చింది. గాంధీ గారు పుట్టకముందు ఎప్పటి నుంచో ఈ సృష్టి ఉన్నప్పటి నుంచి ఆయన లేరు. అంటే అనాదిగా లేరు. కానీ ఆ లేకపోవడం అనేది సరిగ్గా ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆ లేకపోవడం అనే అభావము అంతమైపోయింది. అంటే ప్రాగభావం అనగా అనాది శాంతము. 2 ఎగ్జాంపుల్స్తో చెప్పాను, కొండ, గాంధీ గారు. ఓకే. ప్రధ్వంస అభావం. ధ్వంసం అంటే తెలుసుగా, ఏమిట్రా అలా ఇల్లు తీసి పందిరేసి ధ్వంసం చేస్తున్నావు అంటారు కదా. ఆ ధ్వంసం అంటే పోయింది, ఆ వస్తువు నష్టం అయిపోయింది. కొండ పగిలిపోయింది. కొండ పగిలిపోయింది. ఎందుకు పగిలిపోయింది? అది కొండ కనుక. కొండ పగిలిపోయిందంటే ఎందుకు పగిలిపోయిందని అడిగితే ఏం చెప్పాలి? హేతు గర్భ విశేషణం. ఎందుకు? కొండ కాబట్టి పగిలిపోయింది. అదే దూదెగితే పగిలిపోదు. కొండ పగిలిపోయింది. పగిలిపోయిన తరువాత ఏమైంది? అభావమైంది. దాన్ని ఏంటంటున్నారు? ప్రధ్వంస అభావము. అంటే నాశనమైన తరువాత అది లేకుండా పోవటం. మనందరము ఉన్నాము, మనందరము ప్రధ్వంసభావానికి లోనవుతాం. అంతటి మహాత్మా గాంధీజీయే ప్రధ్వంసభావానికి లోనయ్యారు. జనవరి 48వ సంవత్సరంలో 30వ తేదీ నాడు అభావం అయిపోయారు. ఆయన లేకుండా పోయారు. నాశనమైన తర్వాత ఆయన లేరు. అంటే ఈ ప్రధ్వంసభావానికి స్టార్టింగ్ ఉంది. వాట్ ఈస్ ద స్టార్టింగ్ డేట్? 30th January 1948 is the starting date for Abhava of Mahatma Gandhiji. What is the ending date? There is no ending date for this Abhava. There continues to be not there. గాంధీ గారు ఇప్పుడు ఇక కాదు కదా, ఆ రూపంలో అదే శరీరంతో మళ్ళీ ఉండరు కదా. అంచేత ఇది సాది గాని అనంతము. అంటే ప్రధ్వంసాభావము ఆది ఉన్నది, అనంతము, అంతము లేనిది. ఎగ్జాంపుల్, పగిలిపోయిన కొండ. కొండ పగిలిపోయిన దగ్గర నుంచి అభావమైంది. అంటే అభావం మొదలైంది. కొండ పగిలిపోయిన క్షణం నుంచి అభావం మొదలైంది. మళ్ళీ ఆ కొండ అలా రాదు, ఆ షేప్లో అదే కొండగా రాదు. కాబట్టి ఆ అభావం అలా కంటిన్యూ అవుతుంది. అనంతం. ప్రాగ్ అభావము. ఒక వస్తువు లేక మనిషి యొక్క పుట్టుక ఉత్పత్తికి ముందుగా ఆ వస్తువు ఉండదు. అటువంటి దానిని ప్రాగ్ అభావం అంటారు. ఉదాహరణ, తయారవడానికి కొండ ముందు, అలాగే గాంధీజీ పుట్టుకకు ముందు. ఇది అనాది, ఎప్పటి నుంచో అభావం ఉన్నది. కానీ ఆ వస్తువు తయారవగానే, ఆయన పుట్టగానే ఆ అభావము పోయి భావరూపమైనది. అంటే అంతమున్నది. ఆది లేదు కానీ అంతముంది. ప్రధ్వంసాభావము. వస్తువు లేక మనిషి నాశనమైన తరువాత ఆ వ్యక్తి, ఆ వస్తువు ఇంకా ఉండదు. కాబట్టి ప్రధ్వంసాభావము మొదలైనది. సాది, ఆది ఉన్నది. సా ఆది, సాది, ఆది ఉన్నది. కానీ నాశమైన వస్తువు మళ్ళీ అదే రూపంలో ఉండదు. కాబట్టి ఈ అభావము అలా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నాళ్ళు గాంధీ గారు లేకుండా ప్రపంచం ఉంటుందండి? ఎన్నాళ్ళు ప్రపంచం ఉంటే అన్నాళ్ళు అనంతంగా అలాగే అభావంతోనే ఉంటుంది. ప్రాగభావము, ప్రధ్వంస అభావం, అత్యంత అభావం. ఇది త్రికాలాలలోనూ అన్ని ప్రదేశాలలోనూ ఇది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చీకటి, వెలుగు ఏ ఊరు వెళ్ళినా కలిసి ఉండవు. చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగు ఉంటే చీకటి ఉండదు. శబ్దము, నిశ్శబ్దము ఈ రెండు ఎప్పుడూ కలిసి ఉండవు. శబ్దం ఉంటే నిశ్శబ్దం ఉండదు, నిశ్శబ్దం ఉంటే శబ్దం ఉండదు. గాలికి ఒక రూపము, అమెరికాకి వెళితే గాలికి ఏమి రూపం ఉండదు. రూపం అనేది అగ్ని యొక్క గుణము, జలము యొక్క గుణము, వాయువులు అన్నది ఉండదు. అంటే అత్యంత అభావము, అబ్సల్యూట్ నెగేషన్. దిస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ టైమ్, ఇన్ ఎనీ ప్లేస్. ఇన్ దట్ వే వీఆర్ థింకింగ్. గాలిలో రూపము లేకపోవడం, వెలుగు, చీకటి, శబ్దం, నిశ్శబ్దం ఇలాంటివన్నీ కూడా అత్యంత, చల్లటి అగ్ని ఇలాంటివన్నీ అత్యంత అభావం.
అన్యోన్య అభావము అంటే రెండు వస్తువుల మధ్య కలిగినటువంటి భేదాన్ని తెలియజేస్తుంది. ఇది అనాది మరియు అనంతం. ఎందుకు? రవిప్రకాష్ గారు నేను కాదు, కమలమ్మ నాగరత్నం కాదు, తెలుస్తుంది క్లియర్గాను. నాగరత్నం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్క పిల్ల కాదు, ఘటం పటం కాదు, పటం ఘటం కాదు. రెండు వస్తువులు ఉన్నాయి, రెండు భావ పదార్థాలే, కానీ రెండిటి మధ్య సంబంధము అభావం లేదు. సంబంధము అదే ఇది, ఇదే అది అవదు. అటువంటిది అన్యోన్య అభావము అంటారు. సో సమరైజ్ చేస్తే ఏంటవుతుంది? ప్రాగభావము, ఏదైనా వస్తువు పుట్టడానికి ముందు అది లేదు. ఇటువంటి అభావం బిగినింగ్ లెస్, అనాది. దానికి అంతం ఉన్నది. ఎస్, ఆ వస్తువు పుట్టగానే తయారవగానే ఆ ప్రాగాభావం పోయింది కాబట్టి అంతం ఉన్నది. అనాది శాంతము వస్తువు పుట్టక ముందు స్థితి. ప్రధ్వంసాభావము, దీనికి బిగినింగ్ ఉంది. ఎందుకంటే ఆ వస్తువు పగిలిపోయిన తరువాత, ఆయన మరణించిన తరువాత బిగినింగ్ అయింది. అక్కడి నుంచి అనంతంగా అభావం కంటిన్యూ అవుతుంది. అంటే బిగినింగ్ ఉంది, అంతం లేదు. అత్యంత అభావము, దీనికి పుట్టుక లేదు, అంతము లేదు. ఎప్పటి నుంచినండి గాలికి రూపం లేదు? ఎప్పటి నుంచి ఏమిటి? ఎప్పటి నుంచి గాలికి రూపం లేదు. ఎప్పటి వరకు అలా ఉంటుందండి గాలి? ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పటి నుంచి చీకటి వెలుగు ఒకచోట లేవు? ఎప్పటి నుంచో అలా లేవు. ఎప్పటి వరకు అలా ఉంటాయండి? చీకటి ఉంటే వెలుగు ఉండదు అన్నది అనంతము. అన్యోన్యాభావము, ఘట పటానాస్తి, పటత్వం ఘటంలో లేదు, ఘటత్వం పటంలో లేదు. అన్యోన్యాభావము. కమల గారు విజయలక్ష్మి కాదు, విజయలక్ష్మి గారు అమూల్య కాదు అని చెప్పారు. ఇటువంటిది అన్యోన్య అభావము. వాళ్ళిద్దరూ లేరండం లేదు, వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం అంటే ఇదే అది అనే సంబంధం లేదు అని చెప్తున్నాం. ప్రాగభావము, ప్రధ్వంసాభావము, అత్యంతాభావము, అన్యోన్య అభావం. సరే, ఇక్కడి నుంచి 8 టేక్అవేస్ ఉంటాయి, టేక్ హోమ్ పాయింట్స్. 8 గట్టిగా పట్టుకోండి. మోక్షము ఒక కొత్త ప్రాప్తి అనుకుంటున్నారా? 99 మంది ఏదే అంటారు, నేను ఇప్పుడు బంధంలో ఉన్నాను, నేను మోక్షాన్ని పొందుతాను. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ 99.9% ఆఫ్ ద పీపుల్. బట్ వేదాంత ఓపెన్స్ యువర్ ఐస్. మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఏదో ఒక ప్రతి వ్యక్తి ఏదో విధంగా దుఃఖం నుండి విముక్తి పొందాలి, శాశ్వతమైన ఆనందం కావాలి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఇది పరమార్థానంద గారి స్లోగన్. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో మోక్షం. డిఫైన్ మోక్షం. డిఫైన్ మోక్షం ఈజ్ ఆత్యంతిక దుఃఖ నివృత్తి. అంటే ఏ విధంగా ఏ కొంచెమైనా దుఃఖం లేకుండా ఉండడం. పరమానంద ప్రాప్తి. ఆ పరమానందం అంటే బ్రహ్మ ప్రాప్తి. అయితే ఈ మోక్షం అనేది మనం కష్టపడి సాధించుకోవలసిన ఒక క్రొత్త వస్తువా, అనుభవమా? లేక ఎక్కడికో ఉన్నటువంటి స్వర్గానికి టికెట్ కొనుక్కుని ఎయిర్ క్రాఫ్ట్ రాకెట్ ఎక్కి వెళ్ళడమా? రెండూ కాదు. ఇది క్రొత్త వస్తువు లేదు, కాదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, టికెట్ కొని సంపాదించుకోవలసినది కాదు. అద్వైత వేదాంతం అత్యంత కఠినమైనటువంటి తార్కిక విశ్లేషణ. గౌడపాదులు తమ మాండక్య కారికలో గొప్ప సత్యాన్ని వేదాంతంలో ఆవిష్కరించారు. దీనినే ఆయన అనిర్మోక్ష ప్రసంగ దోషము, అనిత్య దోషము అంటారు. సంసారం సత్యమని నమ్మితే, ఎవరు? ద్వైతులంతా కూడా సంసారం సత్యం అని నమ్ముతారు. సంసారం సత్యమని నమ్మితే ఎంత సత్యం? మీ బ్రహ్మ ఎంత సత్యమో మా సంసారం కూడా అంతే సత్యం. మా ప్రకృతి సంసారానికి కారణం, ఆ ప్రకృతి కూడా అంతే సత్యం. ద్వైతవాదం. మోక్షం, మా మోక్షం అంటే ఏమిటి? అప్పుడు ఎప్పుడైతే సంసారం అబ్సల్యూట్ రియాలిటీ అంటారో అప్పుడు మోక్షం అనేటటువంటిది ఒక ఇమోషనల్ ఆశగానే ఉంటుంది, కానీ వాస్తవము కాదు, కాజాలదు. ఎందుకు వాస్తవం కాదు? సంసారం కానీ సత్యం అవుతే మోక్షం ఎందుకు వాస్తవం కాదు? అదే ఈ కార్యక్రమం. ఈ విశ్లేషణలోకి వెళ్ళడానికి ముందు
కొన్ని ప్రాథమిక టెక్నికల్ టర్మ్స్ని అర్థం చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ ది అభావాస్, 4 అభావాలు: ప్రాగభావము, పరధ్వంస అభావము, అత్యంత అభావము, అన్యోన్య అభావము. వస్తువుకు ఉండే ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు యొక్క ఇది ఉంది. వస్తువు అంటే ఓ రిమోట్. ఈ రిమోట్ యొక్క అతీత కోటి, ఆగామి కోటి. సో ఇది ఉంది, ఇది బిగినింగ్. అంటే దీని తాలూకా ఈ కోటి అంటే టిప్, బిగినింగ్ టిప్ అండ్ ఎండింగ్ టిప్. అతీత కోటి, ఆగామి కోటి. కోటి అంటే నాట్ 1 crore. కోటి అనగానే ఆశగా ఉంటుంది, ₹1 ఇస్తారు ఎవరో అనుకుని. అదేం కాదు. అతీత కోటి అంటే పోస్టీరియర్ ఎండ్ ఆర్ ద బిగినింగ్ ఎండ్, అంటే ప్రారంభ సరిహద్దు. ఆగామి కోటి అంటే ఈ పక్కన ఉండేటటువంటి ఫ్యూచర్ ఎండ్, ఆగామి కోటి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, రాళ్లపల్లి భాస్కర్రావు గారు. రాళ్లపల్లి భాస్కర్రావు గారు అనే ఆయనకు అతీత కోటి, ఆయన డేట్ ఆఫ్ బర్త్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని తీసుకోండి, రాళ్లపల్లి భాస్కర్రావు గారు గ్రాండ్ ఫాదరు, అతీత కోటి, ఆయన డేట్ ఆఫ్ బర్త్. ఓకే. అనంత కోటి, ఆగామి కోటి అంటే ఏంటి? ఆయన ఎప్పుడు పరమపదించారో అది. ఈ 2 కోటులు, ఎండ్స్, బిగినింగ్ ఎండ్, ఎండింగ్ ఎండ్. బిగినింగ్ హద్దు, ఎండింగ్ హద్దు. అతీత కోటి, ఆగామి కోటి. భగవత్పాదులు ఫస్ట్ లైన్లోనే భాష్యంలో అతీత కోటి రహితస్య అన్నారు. ఏమిటండి అతీత కోటి? ఏమిటండి అతీత కోటిని దాటినవాడా? అలా కాదు కదా. ప్రారంభం లేని అనాది అని చెబితే రాళ్లపల్లి భాస్కర్రావు గారి గ్రాండ్ ఫాదర్కు అతీత కోటి ఉందా? ఉంది. ఎందుకంటే ఆయన బర్త్ అనేది అతీత కోటి, ఆయన డెత్ అనేది ఆగామి కోటి. ఆ 2 ఆయన తాలూకా జీవిత పరిమాణంలో ముందు స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. అతీత కోటి, ఆగామి కోటి. సంసారాన్ని అనాది అంటే అతీత కోటి రహితం. దేర్ ఇస్ నో బర్త్ ఆర్ బిగినింగ్ ఫర్ ద సంసార. అతీత కోటి రహితం అంటే సంసారం ప్రారంభం లేనిది, అనాది, ఆది లేనిది. ఆది లేనిది అంటే అతీత కోటి రహితం అని అర్థం. సంసారాన్ని ఇలా ఒక తాడుగా పెట్టుకుంటే ఇది యువతల ఎండ చూసినవాడు ఎవడు లేడు, ఎందుకంటే అతీత కోటి రహితం. పోనీ అవతల ఎండ చూసినవాడు అంటే ఆగామి కోటి రహితం. సంసారం అనే ఈ శృంఖలకు, ఈ చైన్కు అతీత కోటి రహితం, ఆగామి కోటి రహితం. దెర్ ఆర్ నో ఎండ్స్, ఎయిదర్ దిస్ ఎండ్ ఆర్ దట్ ఎండ్. అలా చెప్తే సంసారం సత్యము అంటే 100% బ్రహ్మ ఎంత అనాదియో అలాగే ఎంత అనంతమో సంసారం కూడా అలాగే అనాది, అనంతము, అతీత కోటి లేనిది, ఆగామి కోటి లేనిది, అతీత కోటి రహితము, ఆగామి కోటి రహితమని చెప్తే ఏమిటి వచ్చేటటువంటి చిక్కు? వాళ్ళు అలాగే చెప్తున్నారు. 6 రకాలైనటువంటి విషయాలు. సాది శాంత నియమం. సంసారం అనాది సత్యం అయితే మోక్షం పొజిషన్ ఏమిటి? అత్తగారి తర్కం అంటే ఏమిటి? నాశము బాధ మధ్య ఉన్న నిగూఢమైన వ్యత్యాసం ఏమిటి? బీజాంకుర న్యాయాన్ని ఆయన ఎలా పూర్వపక్షాన్ని ఖండించారు? న్యాయ వైశేషిక అభావవాదనలో ఉన్నటువంటి ఎంటీనెస్, డొల్లతనం ఏమిటి? ప్రతిజ్ఞా విరోధం ఏమిటి తెలుసుకోవాలి. టేక్ అవే పాయింట్ నెంబర్ 1. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్ తప్పదు. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ సెలబ్రేట్ చేసుకున్నామంటే యు ఆర్ ఎక్నాలెడ్జింగ్ దట్ దెర్ ఈజ్ ఎ డేట్ ఆఫ్ డెత్. ద సెలిబ్రేషన్ ఈజ్ దట్ యు ఆర్ ఎక్నాలెడ్జింగ్ ఎ డేట్ ఆఫ్ డెత్. దట్ ఈస్ ద సెలిబ్రేషన్. డేట్ ఆఫ్ బర్త్ సెలిబ్రేషన్ ఈజ్ డేట్ ఆఫ్ డెత్ సెలిబ్రేషన్. లోకంలో చూసే ప్రతి కార్య వస్తువుకు ఒక ప్రారంభం ఉంటుంది. వేదాంత పరిభాషలో దీనిని సాది, తయారీ ఉన్న తేదీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్. తర్కశాస్త్రంలో ఒక అమోఘమైన నియమం. ఏ వస్తువుకైతే ప్రారంభం ఉంటుందో దానికి ఖచ్చితంగా ముగింపు ఉంటుంది. తర్కం అక్కర్లే, మీ జీవితమే ఒక తర్కము. దాన్ని తర్కించుకుంటే మీరు ఎన్నో వస్తువులు చూశారు,
ఈ జీవితంలో 50, 60, 70 ఏళ్ల ప్రమాణంలో చూసిన వాటిలో ఏవైనా ప్రారంభమైనవి ముగింపు లేకుండా ఉన్నవేమైనా ఉన్నాయా? ఏదైనా ఉంటే మీరే ఉన్నారు ఇంతవరకు. ఓకే, దీనిని శాంత అంటే అంతము ఉన్నది అని అర్థము. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందో, సాదియో ఆది కలిగినదో అది అంతము, శాంతము. శాంత అంటే అంతము ఉన్నది, ఎక్స్పైరీ తేదీ ఉన్నది. మట్టి నుండి కొండ సృష్టించబడింది అంటే మట్టికి ఆది ఉన్నది, ఏదో సమయంలో పగిలిపోతుంది. ఎందుకు పగిలిపోతుంది? కొండ కాబట్టి నశించిపోతుంది. అంటే శాశ్వతంగా ఉండడం అసాధ్యం. మనిషి ఉన్నాడు, పుట్టాడు, చచ్చిపోయాడు. ఆయన ఎందుకు చచ్చిపోయాడు? మనిషి కాబట్టి. ఇంకా తయారైన వస్తువు పోతుంది కదా, ఎందుకు చచ్చిపోయాడనే ప్రశ్న వేయకూడదు. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్? ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ బర్త్. There is a list of causes of death in the hospital. There is heart attack, cancer, like that. I told wrong. First you have to put this like cause of death, common causes of death. Number 1, birth. Birth is the commonest cause of death. తయారీ ఉన్న దేనికైనా వినాశనం అనేది ప్రకృతి సిద్ధమైన ధర్మము. ఏ వస్తువుకైతే ప్రారంభం ఉంటుందో ఖచ్చితంగా ముగింపు ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్ తప్పదు. ఇప్పుడు ఈ సూత్రాన్ని మోక్షాన్ని తీసుకెళ్తాం. సరే, ఒక ఆయన ఉన్నాడు, చాలా గట్టిగా సాధన చేశాడు. 12 సార్లు అయ్యప్ప కోవిలికి వెళ్ళాడు, 21 సార్లు కాశీ విశ్వేశ్వరుని చూశాడు, 100 సార్లు తిరుపతిని చూశాడు, చాలా నమస్కారాలు పెట్టాడు, ఇంకా గట్టి సాధన చేశాడు. ఎందుకు? మోక్షం వస్తుందని. వచ్చిందే అనుకోండి. మోక్షము క్రొత్త స్థితి అని భ్రమపడతారు. ఒకనొక రోజున ఏప్రిల్ 1న ఆయన గారికి ఇన్ని పుణ్యకార్యాలు చేసేయడం వల్ల మోక్షం వచ్చింది అంటే ఏమైంది? Date of birth of moksha has come. That means what? It has got an atita koti. So this end has started. So it must have the other end that will end. తర్కం ప్రకారం ప్రారంభమైన ప్రతిదీ ముగిసిపోవాలి. కాబట్టి ఆయన కష్టపడి సాధించుకున్న ఆ మోక్షము, సాధ్యమనుకున్నటువంటి మోక్షము స్వర్గభోగాల వలె తాత్కాలికమై ఏదో ఒకనాడు సమసిపోతుంది, ముగిసిపోతుంది. ఫలితం ఏమిటి? సంసార పునరావృత్తి భయం. అయ్యో, నా మోక్షం సంపాదించాను ఇంత కష్టపడి, అయిపోయింది, కాబట్టి మళ్ళీ సంసారంలో పడ్డాను, తిరుగుతుంది. అంటే మోక్షమునకు అతీత కోటి మోక్షం బిగినవుతే, అంటే మోక్షానికి ఒక అతీత కోటి ఉంటే, బిగినింగ్ పాయింట్ ఉంటే, ఆగామి కోటి ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. మోక్షం ఎండ్ అయితే మళ్ళీ పునరావృత్తి భయం వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టేక్ అవే. నౌ కంటిన్యూ. కనుక మోక్షం అనేది, అప్పుడే మోక్షం ఎటువంటిది అయి ఉండాలి? కొత్తగా సృష్టించబడే స్థితి కాకూడదు. అది ఇప్పటికే సిద్ధంగా ఉన్నదై ఉండాలి, కొత్తగా పుట్టేది కాకూడదు. ఏదైనా ఒక స్థితి నిత్యం కావాలంటే దానికి ఆగామి కోటి ఉండకూడదు, అతీత కోటి ఉండకూడదు, ప్రారంభమైన పాయింట్ ఉండకూడదు, ఎండింగ్ పాయింట్ ఉండకూడదు. మరి అటువంటిది ఏదైనా ఉందా? అదే నువ్వని చెప్తున్నారు. అద్వైత వేదాంతము మోక్షాన్ని ఒక ప్రాప్తిగా కాకుండా నిత్య సిద్ధమైన ఆత్మస్వరూపంగా గుర్తిస్తుంది. మీరు అంటారు, నేనేమో ప్రారంభం నాకు ఉంది కదా, ఎండున్నాను కదా అంటే, నీ శరీరం గురించి, పేరు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అది కాదు కదా. అది వదిలేస్తే చైతన్యంగా ఇది ఆగామి కోటి లేదు, అతీత కోటి లేదు, ఆల్రెడీ ఉన్నదే. అయితే నాకు మోక్షం నా దగ్గర అంత కరతలా అమలకంగా చేతిలో ఉసిరికాయలా ఉంటే నాకెందుకు తెలియడం లేదు? అదేరా బేటా ప్రాబ్లము, అదే మాయ. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మాయతోనే పుట్టావు, మాయలోనే ఉన్నావు, కనుక నీవు గ్రహించుటలేదు. ఆ మాయలోంచి బయటకు రావడమే మోక్షము నీవే అని తెలుసుకోవడం. కేవలం అజ్ఞానం వలన తెలియకుండా ఉంది. అజ్ఞానం తొలగడమే మోక్షం. మోక్షం కొత్తగా పుట్టేది కాదు. టేక్ అవే నంబర్ 1. నంబర్ 2, అనాది సత్యం. అంటే ప్రపంచం అనాది అని చెప్పామనుకోండి, సంసారం అనాది, సత్యత్వాన్ని ఇచ్చామంటే ప్రపంచం అనాది, సత్యం, అబ్సల్యూట్ ట్రూత్ అన్నామంటే పెద్ద అడ్డంకి. సాంఖ్యులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు? ప్రపంచానికి ప్రారంభం లేదండి, అనాది అంటారు.
అనాది అంటే ఇంకో మాట అంటారు, ఏమంటారు? సత్యం అంటారు. అంటే ఇట్ ఇస్ అనాది అండ్ ఆల్సో ఈక్వలీ రియల్ లైక్ ది బ్రహ్మన్. ఇఫ్ యు సే బ్రహ్మన్, ఇట్ ఇస్ దిస్ ఆల్సో, దిస్ ప్రకృతి ఈజ్ ఆల్సో ఈక్వలీ రియల్. దట్ ఈస్ అ సత్యం అండ్ అనాది. అంటే సంసారము ఒక పారమార్థికంగా వాస్తవిక పదార్థము, దానికి మొదలు లేదు అని నమ్మకం. ఇక్కడే అసలైన తార్కిక విఘాతం మొదలవుతుంది. తర్క నియమం ప్రకారం ఏమిటి? యత్ యత్ అనాది తత్ అనంత చ. ఏదేది ప్రారంభం లేనిదో అది అనంతం కూడా అయి ఉండాలి. ఏదైతే ప్రారంభం ఉందో అది ముగిసిపోతుందని చెప్పింది. దాని కొరాలరి ఏమిటి? ప్రారంభం లేని దానికి అంతం కూడా ఉండదు. బ్రహ్మము ఎలాగైతే అనాదిగా ఉంటూ ఎప్పటికీ అంతం కాదో, సంసారం కూడా అనాది సత్యం. అంటే సంసారం ఎప్పటికీ ముగియదు. దానివల్ల ప్రాబ్లం ఏమిటి? లెట్ us డిస్కస్. కేస్ నెంబర్ 1, అనాది సత్య సంసారం. సంసారం నిజంగా సత్యం అంటే దానికి అంతం ఉండదు, ముగింపు ఉండదు. సంసారం ముగియకపోతే మోక్షం ఎలా వస్తుంది? మోక్షం ఒక్క ఊహ మాత్రమే అవుతుంది. అది నీటిలో మూట, కలలో మాట, ఇసుకలో రాత, అనిర్మోక్ష ప్రసంగ దోషం. Understand? If you say the world is having absolute reality and it is beginningless, is this reality? Anadi Satyatvam ante it will be an eternal continuing reality. Ananta Satyam ayi untundi. Anantamainappudu, samsaram anantamainappudu adi mugisipoye ప్రసక్తే ఉండదు. సంసారం ముగియకపోతే మోక్షము ఊహయే అవుతుంది. దీని పేరే అనిర్మోక్ష ప్రసంగ దోషం. ఓకే. కేస్ నెంబర్ 2, లేదండి అనాదనం సాది అంటామండి. అంటే సంసారం ఆరంభంగా ఉంది, సత్య సంసారము. ఒకవేళ సంసారానికి ప్రారంభం ఉందని భావిస్తే ఆ సంసారం ఎండ్ అయిపోతుంది, సాధైంది ఎండ్ అవుతుంది. సంసారం ఏదో సాధనలు చేస్తే ఎండ్ అయిపోతుంది. అప్పుడు మోక్షం అనేది బిగినింగ్ అవుతుంది. ఒకనొక సమయంలో మోక్షం సంభవిస్తుంది. తయారీ తేదీ నియమం ప్రకారంగా ఏదైతే బిగినింగ్ అయిందో, అంటే మోక్షం బిగిన్ అయిందో, అది ఎక్స్పైరీ అయిపోతుంది. అంటే దానికేమో అతీత కోటి ఉంటే మోక్షానికి ఆగామి కోటి కూడా ఉంటుంది. అందుకే గౌడపాదాచార్యులు ద్వైత నిత్యత్వే సతి భయ నిత్యత్వం. ద్వైత నిత్యం అని ఒప్పుకుంటే భయం కూడా నీతోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎందుకు? ద్వైతం అనేది ఎప్పుడైతే చెప్పావో అప్పుడు సంసారం అని అంటే సంసారం వేరే ఉందంటే ఆ సంసారం సాది అంటే మోక్షం బిగిన్ అవుతే మోక్షం కూడా ఎండ్ అయిపోతుంది. ద్వైత ప్రపంచం సత్యమైతే దాని వలన కలిగే భయం దుఃఖం కూడా నిత్యంగా ఉంటాయి. సంసారం సత్యం అంటే మోక్షం ఎండమావిలోనేది. సత్యమైన వస్తువు నాశనం ఉండదు. సంసారం సత్యమైతే మోక్షం అసాధ్యం. సాది సత్యమైతే మోక్షం అసాధ్యం. అనాది సత్యత్వాన్ని ఇస్తే అనిర్మోక్ష ప్రసంగం. సాది సత్యత్వాన్ని ఇస్తే అశాశ్వతం అవుతుంది. సాది అంటే ఆది ఉంది, ఆది ఉంది కాబట్టి అంతం ఉంది. సంసారం ఎండవుతే మోక్షం వస్తుంది. వచ్చిన మోక్షం నిత్యత్వం ఉండదు. అంటే సంసారము సాది సత్యత్వ అనాది సత్యత్వాన్ని చెప్తే బ్రహ్మలాగా అనిర్మోక్ష ప్రసంగ. ఎప్పటికీ సంసారం ఎండవదు కాబట్టి మోక్షం వస్తుందనే ఆశ కూడా లేదు. సంసారము సాది ఆది ఉన్నటువంటి సత్యత్వం అంటే సంసారం పలానా తేదీని బిగినైందంటే అది పలానా ఇంకో తేదీని ఎండవాలి. సంసారం ఎండవుతే తర్వాత ఉన్నది పునరావృత్తి, అదే లేకపోవడం, అదే మోక్షము. అంటే మోక్షం బిగినైంది, అది కూడా ఎండవుతుంది కాబట్టి మోక్షం అశాశ్వతం. ఓకే. అత్తగారి తర్కం ఏమిటి? అత్తగారి తర్కం సంసారం అనాది, దానికి అంతం ఉంది అని చెప్పినప్పుడు వేదాంతంలో ఏం చెప్తాము? నా సంసారం అనాదండి, మాయ అనాది, కానీ దానికి అంతం ఉంది అని చెప్తాను. ప్రతిపక్షులు అంటారు మేం చెప్తే తప్పు, దోషం అంటున్నారు. సంసారము అనాది కానీ సంసారానికి అంతం ఉంది అంటే మీరు దోషం అన్నారు. మీరు చెప్తే అదేమో సిద్ధాంతం అంటున్నారు. ఏమిటండి అత్తగారి తర్కం? అత్తగారు తప్పు చేస్తే అది నియమం, కోడలు తప్పు చేస్తే దోషం అన్నట్టుంది.
అనాది అయిన దానికి అంతము ఉండదు అనే తార్కిక నియమాన్ని బ్రహ్మ విషయంలో ఒప్పుకున్నారు. మీరు ఏమన్నారు? బ్రహ్మం అనాది, బ్రహ్మానికి అంతం లేదు. బ్రహ్మం అనంతం, బ్రహ్మం అనాది, అజం అనంతం. సో అనాది అయిన బ్రహ్మం. మరి సంసారం విషయంలో దాన్ని ఎందుకు అతిక్రమిస్తున్నారు? అనాది నిత్యం బ్రహ్మ నిత్యం అన్నప్పుడు సంసారం కూడా నిత్యంగా ఉండాలి కదా. సంసారం ఎండ్ అవుతుందని అంటున్నారు మీరు. సంసారం పోతుంది, వీడు ఉపనిషత్తులు అవి గట్టిగా చదివేస్తే వీడికి సంసారం మరి బాధ ఉండదు, సంసారం నివృత్తి అయిపోతుంది అని చెప్తున్నారు మీరు. మరి సంసారం అనాది అయితే బ్రహ్మంలాగా అంతం లేకుండా ఉండాలి కదా. అది మీరు వాదించారు కదా. మరి మీ సంసారం ఎండ్ అయిపోతుంది, మీరు మోక్షాన్ని పొందేస్తున్నా ఉంటున్నారు. అదేమిటి? అదేలాగా అవుతుంది? అద్వైతి ఇచ్చేటటువంటి మోస్ట్ ఇంటెలిజెంట్ ఆన్సర్, అత్యంత మేధోపరమైన, అది మిథ్యత్వం. మిథ్యత్వం, మిథ్యాత్వం అక్కడ మిథ్యత్వం. అద్వైతం సంసారాన్ని అనాది సత్యమని చెప్పదు. వాళ్ళు ఏంటంటున్నారు? అనాది సత్యత్వాన్ని చెప్తున్నారు. మనం ఏంటంటున్నాము? అనాది మిథ్యత్వాన్ని చెప్తున్నాం. సంసారము అనాదియే, మాయ అనాదియే, సృష్టి అనాదియే, బ్రహ్మమంతా అనాదియే, కానీ అది మిథ్య, అది సత్యం కాదు. సత్యమైన వస్తువుకు నాశనం ఉండదు. అనాది సత్యత్వం అనంత సత్యత్వం అవుతుంది. అనాది మిథ్యత్వం అంతమవుతుంది. జ్ఞానంతో మిథ్య అనేటటువంటి వస్తువు నివృత్తి అవుతుంది అంటూ చెప్తుంది. ఉదాహరణకు చీకట్లో ఒక త్రాడు చూసాం, ఆ త్రాడుని పాముని భ్రమపడ్డాం. పాము భ్రమ ఎప్పుడు మొదలైంది చెప్పలేము, కానీ వెలుతురు రాగానే జ్ఞానం కలిగిన వెంటనే పాము నివృత్తి అయింది. అంటే పాము మిథ్య కాబట్టి అనాదిత్వం ఉన్న జ్ఞానం చేత అంతం సాధ్యమైంది. సంసారం కూడా ఆత్మజ్ఞానం చేత తొలగించబడుతుంది కాబట్టి మిథ్య, కాబట్టి తర్కబద్ధమైనటువంటి లాజికల్ ఎండింగ్ ఈజ్ దేర్ ఫర్ సంసార. వై samsara is mithya. If you say samsara is satya, logically samsara is anadi and it will not have an ending. Samsara will continue. There is no end of samsara. But if you say samsara is anadi but not satya but mithya, then there is a tarkika logical ending for the mithya. When జ్ఞానంతో సత్యమైన ఆత్మ అనాది కాబట్టి ఎప్పుడు ఉంటుంది. మిథ్య అయిన సంసారం అనాది అయినా జ్ఞానం చేత అంతమవుతుంది. ఇది డబుల్ స్టాండర్డ్ కాదు. వస్తువు యొక్క స్వభావము, ఈ ప్రపంచము మిథ్య, బ్రహ్మ సత్యం. ఈ డిఫరెన్స్ వలన బ్రహ్మము అనాది అనంతము, సంసారము అనాది శాంతము, అంతము గలది. ఎందుకు? ఇది అనాది మిథ్యత్వము కనుక. ఫోర్త్ టేక్అవే, నాశం వర్సెస్ బాధ. చాలా క్లియర్గా తెలుసుకోవాలి. నాశము అంటే ఏమిటి, బాధ అంటే ఏమిటి. నాశము డిస్ట్రక్షన్, బాధ సబ్లేషన్ అన్నర్థం. అద్వైతంలో సంసారం భౌతికంగా మొక్కలైపోవడం ముక్తి కాదు, అది అవగాహనలోని మార్పు, ఏ కాగ్నిటివ్ పారాడైమ్ షిఫ్ట్. దీనిని అర్థం చేసుకోవడానికి ఈ కింది పట్టికను గమనించండి. సంసార నాశము, సంసార బాధ. సంసార నాశము యాక్చువల్ ఎండింగ్, సంసార బాధ ఫిగరేటివ్ ఎండింగ్. ఉన్న వస్తువు రూపం లేకుండా మారిపోవడం లేదా నశించడం. డబ్బాలో ఉన్నటువంటి కాఫీ పౌడర్ రూపం లేకుండా మారిపోయి కాఫీ అయిపోయింది, అది నాశం. బాధ అంటే లేని వస్తువు లేదనే జ్ఞానం గ్రహించడం. లేని భ్రాంతి సర్పము లేదని గ్రహించాం, లేని నీరు ఎండమావిలో లేదని గ్రహించాం, లేని వెండిని అక్కడ లేదని గ్రహించాం. దీనిని బాధ అంటాం. ప్రక్రియ ఏమిటి సంసారంలో? దర్ ఇస్ ఎ ఫిజికల్ చేంజ్ ఆర్ డిస్ట్రక్షన్, నాశము. ఇక్కడ జ్ఞానాత్మకమైనటువంటి మార్పు, అంటే అధిష్టాన అవశేషము. అంటే జ్ఞానాత్మకమైన మార్పు కలిగినప్పుడు ఆ భ్రాంతి పార్ట్ పోతుంది, అధిష్టానం అలాగే ఉంటుంది. కుండ పగిలి మట్టిగా మారడం సంసార నాశనం. ఎండమావిలో నీరు లేదని తెలుసుకోవడం సంసారం బాధించడం అని అర్థం. వస్తువు ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేదు, అది సంసార నాశము. వస్తువు ఎప్పుడూ లేదు, త్రికాలంలోని ఇది భ్రాంతి అని తెలియడం బాధ, నాశము బాధ. టేక్ అవే నెంబర్ 4 కంటిన్యూయింగ్. రజ్జు సర్ప దృష్టాంతం.
త్రాడులో పాము కనిపించినప్పుడు జ్ఞానం కలిగాక ఆ పాము ఎక్కడికో వెళ్ళిపోదు. ఎక్కడికి వెళ్ళిందండి? ఆ భ్రాంతి పాము ఎక్కడికి వెళ్ళలేదు. అది అసలు ఎప్పుడూ అక్కడ లేదు. ఉన్నది కేవలం త్రాడు మాత్రమే అని అర్థమవుతుంది. ఈ ప్రపంచం అంతా ఏమైందండి? మోక్షం వచ్చాక ఎక్కడికే వెళ్ళదు. ప్రపంచం అసలు లేదు. ఉన్నదే బ్రహ్మం. ఏమిటి మిగిలింది? త్రాడు మిగిలింది, బ్రహ్మం మిగిలింది, అధిష్టాన అవశేషం. కల్పిత వస్తువు నివృత్తి అయితే కేవలం ఆధారమైనటువంటి సత్యబ్రహ్మ మిగిలి ఉంటుంది. జ్ఞాని దృష్టిలో సంసారం బాధ చెందుతుంది, నాశం అవదు. అర్థం చేసుకోవడానికి మేల్కొన్న వ్యక్తి కలగన్నవాడి నుంచి కల నుంచి మేల్కొన్నాడు. కల ఏమైంది? కల నాశనం అయింది. ఏమిటి? బాధింపబడింది. అంటే అది నిజానికి లేదు అని తెలియబడింది. కల ఏ విధంగా జాగృతిలో లేదని తెలుసుకున్నాము అంటే కల బాధింపబడినదో, నెగేట్ అయిపోయిందో, సబ్లెట్ అయిపోయిందో. అంతేకాని కళ డిస్ట్రాయ్ అవ్వలేదు. దెర్ ఇస్ నో డిస్ట్రక్షన్ దే. వస్తువు ఉంటే కదా డిస్ట్రక్షన్ అవడానికి. కళలో వస్తువు లేదు అంటే బాధింపబడింది. నిద్రలేవగానే అంటే జ్ఞానం కలిగాక అంటే సంచిత కర్మలన్నీ ఏమయ్యాయి? జ్ఞాని గారికి సంచిత కర్మలు జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి. ఏమిటండి? జ్ఞానం అనే అగ్నే ఓ రూపకం. జ్ఞానం అనే అగ్ని అంటున్నారు. ఆ అగ్నిలో కర్మలేమో అలాగా కాగితము లేకపోతే ఇంకోటి ఏదో వేసి దహించినట్టు ఎలా దహిస్తారు? కర్మలన్నీ ఎలా దహింపబడతాయి? కర్మఫలాలు ఎలా దహింపబడతాయి? వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ దేర్ వెన్ యూ సే జ్ఞానంలో కర్మలు నశించుతాయి అంటే ఏమిటి? అసలు ఎప్పుడు కర్మలనేవి లేవు, తాను కర్మస్వరూపుడను కాను, తాను అకర్తనం అని తెలుసుకోవడమే కర్మలన్నీ పోవడం. జ్ఞానం అనేది కర్మలను కాల్చదు. జ్ఞానం అనేది జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి ఈజ్ నాట్ ది డైరెక్ట్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. నేను అసలు కర్మలు చేసే కర్తనే కాదు అని నిశ్చయించగలగడమే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి. ఇదే త్రికాల అభావ నిశ్చయమే నిజమైనటువంటి ముక్తి. ఈ త్రికాల అభావాన్నే అత్యంత అభావము అంటారు. అత్యంతంగా ఎప్పుడూ కూడా ప్రపంచం లేదు అని తెలుసుకోవడం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ప్రపంచానికి సత్యత్వం లేదని తెలుసుకుని తెలుస్తుంది. టేక్ అవే 5 బీజాంకుర న్యాయ ఖండన. కొందరు ద్వైతులు ఒక ఆసక్తికరమైన వాదన చేస్తారు. విత్తనము మొలక, బీజ అంకురము. ఈ బీజాంకురం పరంపరగా వస్తుంది. విత్తనం ఉంది, మొక్క వచ్చింది, మళ్ళీ విత్తనం వచ్చింది. ఇది పరంపర. అంటే బీజాంకురముల పరంపర పర్మనెంటు అంటారు. సిరీస్ పర్మనెంటు. కానీ వాళ్ళ వాదన ఏంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కాల్చేసామనుకోండి, ఒక చెట్టు నుంచి 50-100 విత్తనాలు వచ్చాయి. ఆ 100 విత్తనాలు దగ్ధం చేసేసాం. మళ్ళీ వాటి నుంచి చెట్లు వస్తాయా? వరి పైరు వచ్చి ఒక చేనులో ఉంది, ఒక మడిలో. ఆ మడిలో ఉన్నటువంటి వరి పైరంతా మంటకు గురై పాపం కాలిపోయింది. అప్పుడు ఆ విత్తనాలన్నీ కాలిపోయాయి. మళ్ళీ కొత్త వరి పైరు వాటి నుంచి రాలేదు. అంటే ఆ పరంపర తెగిపోయింది కదా. అంటే ఆ పరంపర ఆది అయినా అంతం ఉంది కదా. ఆదైతే అంత ఉండదని మీరు అన్నారు. ఇక్కడ అంతం అయిందా లేదా? అలాగే ఒక పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ పుట్టారు పాపం. వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలే పుట్టలేదు. మరి వాళ్ళ ఎండ్ అయిపోయింది కదా, వాళ్ళ సంతతి ఆ పరంపర కట్ అయిపోయింది కదా. చెట్లు ఉన్నాయి, ఆ చెట్టు నుంచి విత్తనాలు రావాలంటే ఆ చెట్టుని నరికేశారు. నరికేని దాని పువ్వులు లేవు, కాయలు లేవు, పళ్ళు లేవు, విత్తనాలు లేవు. ఎండ్ అయిపోయింది కదా. జంతువులు ఉన్నాయి, వాటిని చంపేస్తారు భోజనం కోసమో మరి దేనికోసము. అప్పుడు ఏమిటైంది? ఎండ్ అయిపోయింది కదా. అంటే అంతం లేనిది ఎండ్ అవదన్నారు మీరు. అనాది అనంతం అన్నారు. కానీ ఎగ్జాంపుల్స్ చూడండి, వీటన్నిట్లో ఇవి అనాది అయినా ఈ పరంపర అంతము కలిగినది కదా. అంటే అంతమైపోయి ఆ పరంపర ఎండ్ అయిపోయింది కదా. అంటే చెప్తున్నారు నాన్న, పరంపర అంటూ ఏదీ ఉండదు. ఏక వస్తు అభావ. పరంపర అనేది కేవల కాన్సెప్ట్ మాత్రమే, స్వతంత్రమైన వస్తువు కాదు. విడివిడిగా విత్తనాలకు మొలకలకు అంతాలు ఉన్నాయి. విత్తనంకి అంతం ఉంది, చెట్టు అయిపోతుంది, చెట్టుకు అంతం ఉంది, విత్తనం అవుతుంది. కానీ వాటిని క్రమాన్ని చూసి పరంపరని పేరు పెట్టాము. ప్రారంభంలో వస్తువుల సమూహాన్ని మనం అనాది అని పిలవడం కేవలం ఒక అలంకారికమైనటువంటి మా కాన్సెప్ట్ తప్ప నిజమైన సత్యం కాదు. ది శ్రేణి ఆర్ శృంఖల ఆర్ పరంపర కెనాట్ బి anadi because individual items are all having a beginning and ending.
when the individual items are having a beginning and ending, the Sreni also cannot be an unending thing. It is only a figurative expression. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాగం పాడుతున్నారు ఒక ఆయన, బాలమురళి గారు. ఒక రాగం అనేది ఏమిటి? కొన్ని స్వరాల కూర్పు. ఒక్కొక్క స్వరాన్ని పలికి 2 నిమిషాలు ఆగి మళ్ళీ స్వరం పలికితే రాగం వినిపిస్తుందా? వినపడదు. స్వరాల మధ్య ఖాళీలను పెంచేస్తే రాగం 0 అయిపోతుంది. రాగం అనేది విడివిడి స్వరాల మీద ఆధారపడిన ఒక అనుభవం మాత్రమే. వాట్ ఈజ్ రాగా? దర్ ఇస్ నథింగ్ లైక్ ఏ రాగా. రాగా ఈజ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ స్వరాస్. ఇఫ్ ద స్ట్రింగ్ ఆఫ్ స్వరాస్ ఆర్ బ్రోకెన్, దెన్ ద రాగా డిసపియర్స్. అలాగే సంసారం అనే పరంపర విడివిడి జన్మల మీద ఆధారపడిన ఒక ఊహ. విడివిడి జన్మలకు ఆద్యంతాలు ఉన్నాయి. అంచేత ఈ ఆద్యంతాలు కలిగిన విడివిడి బీట్స్తో తయారు చేసినటువంటిది అనాది ఎలా అవుతుంది? సత్యమైన అనాది కాదు. వస్తువుకి ముగింపు, సత్యమైన అనాది వస్తువుకు ముగింపు ఉండదు అనే నియమానికి బీజాంకుర న్యాయం సరిపడదు అంటూ చెప్పారు. అది కూడా భాష్యంలో వాళ్ళు వాదించారు. ఇంకా న్యాయ వైశేషిక అభావవాదనలో దొల్లతనం ఏమిటిది? న్యాయ వైశేషికలు ప్రధ్వంస అభావం అంటే గట్టిగా సాధన చేసి ఈ సంసారం నుంచి బయటపడతాడు. సంసారం నశించిన తరువాత ఒక మోక్షం అనేది ఏర్పడుతుంది అని చెప్తే సంసారానికి ఎండ్ లేదు. కానీ అభ్యుపేతవాదం, ఒకవేళ అలాగ కానీ సంసారం ఎండ్ అవుతుందని తాత్కాలికంగా అంగీకరించితే ఏమవుతుంది? ప్రతిజ్ఞా విరోధం. ఏమిటా ప్రతిజ్ఞా విరోధం? న్యాయదర్శనం మోక్షాన్ని ఒక భావ పదార్థంగా అత్యున్నత స్థితిగా ప్రకాశం ఏం చెప్తారు న్యాయంలో? భావ పదార్థం అంటే సంసారం, అంటే సృష్టి, అంటే వస్తువులు, ఇవన్నీ ఎటర్నల్లీ ప్రజెంట్, అత్యున్నత స్థితి. వివరణకు వచ్చేసరికల్లా ఇది అభావం అయిపోతే మోక్షం వస్తుంది. అంటే సంసారం శూన్యమైపోతే, సంసారం పోతే అప్పుడు మోక్షం వస్తుంది అంటున్నావు. అంటే నువ్వే నీ దర్శనంలో ఈ సంసారం సత్యము, భావ పదార్థము అన్నావు. దీనికి భావ పదార్థము ఎంత సత్యము? అనాది సత్యము. అనాది సత్యమైనది అనంతంగా ఉండాలి. అది బ్రేక్ అయ్యేటటువంటి అభావంగా అవడం వీలు పడదు. నీ ప్రతిజ్ఞకే విరుద్ధం. వేదాంతంలో ఇటువంటి దానిని శశ విషాణం అంటాము. కుందేటి కొమ్ము వంటిది. నువ్వు సంసారం సత్యం అని చెప్తే, అది అభావ పదార్థం అని గట్టిగా ఒప్పుకుంటే, అది అభావం అయ్యి సంసారం పోయి మోక్షం వస్తుందని చెప్పలేవు. ఉనికిలో లేని వస్తువుకు పుట్టుక లేదా అంతం చెప్పడం హాస్యాస్పదం. అభావం అంటున్నావు కాబట్టి, సంసారం అభావం అన్నావు కాబట్టి దానికి పుట్టుక ఎండింగ్ అని చెప్పలేవు. అభావము అనుభవం కాదు. అభావం మోక్షం అయితే కుందేటి కూడా నిరర్థకం అవుతుంది. సరే, మోక్ష స్వభావం న్యాయ వైశేషికలో ఏంటన్నారు? ప్రధ్వంస అభావము. సంసారం పోతుంది, ప్రధ్వంసం అవుతుంది, అప్పుడు ఇంకోటి బిగిన్ అవుతుంది, మోక్షం బిగిన్ అవుతుంది. అంటే దర్ ఇస్ ఎ పోస్టీరియర్ ఎండ్. దట్ అంటే ప్రధ్వంసాభావము. అద్వైత ఖండన స్వరూపావస్థానము బ్రహ్మంగానే ఉంటుంది. సంసారం మిథ్య అని తెలిస్తే స్వరూపమైన బ్రహ్మ, అవస్థాన బ్రహ్మ, అధిష్టాన బ్రహ్మ అలాగే ఉంటుంది. న్యాయ వైశేషికంలో మోక్షం కొత్తగా పుడుతుంది. మోక్షం సాది. ఇక్కడ మోక్షం నిత్యం, అజ్ఞాన నివృత్తి మాత్రమే అని చెప్తాం అద్వైతం. తార్కిక దోషము అభావాన దానికి ఆది అంతాలు ఉండవు. లేని పదార్థానికి ఒకవేళ మోక్షము, సంసారం అభావమవగా పుట్టినటువంటి మోక్షం అభావంలో పుట్టింది. అది అభావంలో పుట్టినటువంటి మోక్షము లేని దానికి ఆది అంతము, కుందేలు కొమ్ముకి ఇగో ఇది చివర, ఇది మొదట ఎలా చెప్తాము? అభావం అనేటటువంటిది ఆనందానికి అనుభవం కాదాలదు. ఇంకా లాస్ట్ స్లైడ్. మోక్షం అంటే సంసారం లేని శూన్యం కాదు. సంసారం అలాగే ఉంటుంది. ఆనందరూపమైన స్వరూప ఆత్మస్థితి. కల్పితమైనటువంటి సంసార భ్రమ తొలగిపోయిన తరువాత నిత్యముక్త స్వభావంలో అధిష్టాన రూపేణ అవస్థానం. అదే పరమార్థ మోక్షం. అధిష్టానం అనగా నేమి, చైతన్య ఏకాండి చైతన్యం నేనే.
ఈ సుదీర్ఘ తార్కిక విశ్లేషణ ద్వారా మనకు అర్థమయ్యే సత్యం ఒక్కటే. మోక్షం అనేది ఎక్కడో వెతుక్కోవలసిన వస్తువు కాదు, అది మన స్వరూపమే. అది క్రొత్తగా కలిగేది కాదు, క్రొత్తగా కలిగితే పోతుంది. సంసారాన్ని సత్యంగా భావించే ఏ సిద్ధాంతమైనా అనిర్మోక్ష ప్రసంగంలో చిక్కుకుంటుంది. సంసారం సత్యమైతే అది అంతమవదు, అది అంతం కాకపోతే మోక్షం రాదు. అనిర్మోక్షం ఒకవేళ అది ప్రారంభం ఉన్నది అని కానీ చూసినట్లయితే సంసారం ఆది అంటే అది అంతమవుతుంది. సంసారం అంతమవుతే మోక్షం ప్రారంభమవుతుంది. మోక్షం ప్రారంభమవుతే అనిత్యమవుతుంది. ఈ తార్కిక ప్రతిష్టంభనను అధిగమించే మార్గం ఒక్కటే ఒక్కటి. ప్రపంచము వివర్తము, మిథ్యా. అద్వైత బోధనలోని మిథ్య. అద్వైత వేదంలో బాధా కేంద్రిత శాస్త్రము, నాశ కేంద్రిత శాస్త్రం కాదు. ఇది బాధింపబడుతుంది. సబ్రేటెడ్ కాగ్నిటివ్ షిఫ్ట్. సంసారం అనేది కేవలం అధ్యారోపమని గుర్తించినప్పుడే జ్ఞానం ద్వారా దానిని బాధ చేయడం సాధ్యమవుతుంది. సంసారాన్ని భౌతికంగా నాశనం చేయనక్కరలేదు, చేయడానికి ప్రయత్నం చేయకూడదు. సత్యంగా లేదని ఆత్మస్వరూపంలో స్థితి, సత్యంగా సంసారం లేదని ఆత్మస్వరూపంలో స్థితి కలిగి ఉండడమే నిజమైన స్వేచ్ఛ, విడుదల, మోక్షం. సంసారం నిజంగా ఉంటే కదా అది అంతం కావడానికి. సంసారం భ్రాంతి సర్పం వంటిది, నిజానికి సర్పమే లేదు. ఆ సర్పం చచ్చిపోవడం, పారిపోవడం, పుటలో దూరిపోవడం ఎక్కడుంటుంది? జ్ఞాని గారికి సంసారం అనేది గతంలోనే లేదు, ప్రస్తుతంలో లేదు, భవిష్యత్తులోనే లేదు. ఇదే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి. సర్వ కర్మలు, సంచిత కర్మలు దగ్ధమైపోవడం అంటే నేను కర్మలు చేసే జీవిని, కర్తను అనే భావం నుంచి పూర్తిగా వైదొలగడమే సర్వకర్మలను దహించుకోవడం. ఈ త్రికాల అభావ నిశ్చయమే. 3 కాలముల యందు ఈ సృష్టి అనేది వ్యవహారికంగా కనపడుతున్నా పారమార్థికంగా దీనికి సత్తా, సత్యత్వము లేదని, పూర్తి మిథ్య అని నిశ్చయించుకోవడమే పరమార్థమైన మోక్షము. సారాంశము కమల గారు, రవి గారు, నాగరత్నం గారు, విజయలక్ష్మి గారు, అమూల్య గారు, అందరి గారులు మీరిప్పటికే ముక్తులు. దెర్ ఇస్ నథింగ్ దట్ యు నీడ్ టు రియలీ గెట్ న్యూలీ. జస్ట్ రియలైజ్ యు ఆర్ దాట్. స్వస్తి. ఓకే. అలాత శాంతి. మోక్షం కొత్తగా పుట్టేదా? ప్రశ్న వేసుకోండి మీకు మీరే. మోక్షం నాకు కొత్తగా పుట్టాలా? అక్కర్లేదు, నువ్వు ఆల్రెడీ ముక్తుడవే. ఎందువలన? సాధారణ భ్రమ. మోక్షం అంటే కష్టపడి సాధించుకునే క్రొత్త వస్తువు, ఇల్లు కొనుక్కున్నట్టు, స్వర్గలోకానికి వెళ్ళే మార్గము అనుకుంటుంది. అద్వైతం మోక్షం కొత్తగా పుట్టేది అయితే తార్కికంగా అది నశించి తీరాలి. ఎందుకు? పుట్టినదేది భూమి మీద పర్మనెంట్గా ఉండదు. మోక్షం బిగినవుతే ఎండై తీరాలి, అనిత్య దోషం వస్తుంది. సంసారం సత్యమని నమ్మితే అది అనాది అంటే, అది అనాది సత్యత్వం అంటే అది ఎప్పటికీ తీరదు. సంసారం తీరకపోతే మోక్షం వచ్చేటటువంటి ప్రసక్తి ఉండదు. అనిర్మోక్ష ప్రసంగ. అతీత కోటి, ఆగామి కోటి. ఇదేదో ఉంది యారో తాలూకా అతీత కోటి అంటే పోస్టీరియర్ ఎండ్. దిస్ ఈజ్ కాల్డ్ ద ఫ్యూచర్ ఎండ్. అతీత కోటి, ఆగామి కోటి. అతీత కోటి మనకు ఉన్నది డేట్ ఆఫ్ బర్త్, అలాగే డేట్ ఆఫ్ డెత్. గాంధీ గారి పుట్టినరోజు ఇది అతీత కోటి. గాంధీ గారి మరణము దాని తాలూకా ఆగామి కోటి, ఫ్యూచర్ ఎండింగ్. తర్కశాస్త్రంలో అమోఘమైన నిర్ణయం ఇది. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అంటే ఎక్స్పైరీ డేటు తప్పదు. సాది అయితే శాంతం అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆది ఉంటే అంతం అయి తీరుతుంది. ఏ వస్తువుకైనా ప్రారంభం ఉంటుందో ఖచ్చితంగా ముగింపు ఉంటుంది. ప్రపంచంలో ఏ వస్తువునైనా నువ్వు పరిశీలించుకో. మీ నాన్నగారినో అమ్మగారినో ఇప్పుడు లేని వాళ్ళని కూడా పరిశీలించుకో. వాళ్ళు సాది ఇప్పుడు అంతం అయిపోయారు. మోక్షం ఒకానొక రోజున కొత్తగా ప్రాప్తిస్తే, అలాగే మోక్షం గాంధీ గారు పుట్టినట్టు ఇక్కడ పుడితే
గాంధీ గారు చనిపోయినట్టుగా ఇంకో చోట ఎక్కడో చచ్చిపోతుంది. అంటే ఎలాగైతే కొండ ఓనాడు పుట్టిందంటే అది పగిలిపోతుంది. ఎందుకు? అది కొండ కాబట్టి. శాశ్వతమైన మోక్షం కొత్తగా పుట్టకూడదు. అంటే శాశ్వతమైన మోక్షం నువ్వే అయి ఉండాలి. నెంబర్ 2, ద్వైతంలో అతిపెద్ద తార్కికమైన కేసు 1 ఏమిటి? సంసారం అనాది సత్యం అన్నారు. ఎంత సత్యం? బ్రహ్మగారంత సత్యం. ఈ ఎండు లేదు, ఆ ఎండు లేదు, అతీత కోటి లేదు, ఆగామి కోటి లేదు. నిజంగా సత్యమైతే అనాది అయినటువంటి సంసారానికి అంతమంటూ ఉండదు. సంసారం ముగియదు కాబట్టి అధ్యయన భారతి మూసేయచ్చు. ఏం చదువుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మోక్షం అసాధ్యం. ఓకే. కేసు నెంబర్ 2, లేదంటే మోక్షము సంసారం కూడా సాధండి, అనాది కాదు, ఎప్పుడు సాధి కాబట్టి ఎండ్ అవుతుంది. ఎండ్ అయితే ఏమిట్రా వస్తుంది? మోక్షం వస్తుంది. ఓహో, మోక్షం పుట్టింది, బాగానే ఉంది. మోక్షం పుట్టిందంటే అది పోతుంది. గాంధీ గారు పుట్టారు, పోయారు. మోక్షం పుట్టింది, మోక్షం పోయింది. కొండ పుట్టింది, కొండ పోయింది. అంచేత ముగింపు కూడా ఉంటుంది. ఇది అశాశ్వతం, అనిత్యమైనటువంటి మోక్షం అవుతుంది. అంటే సంసారము సాది కాదు, అనాది కాదు. సాది అంటే మోక్షం అనిత్యం, అనాది అంటే అనిర్మోక్షం ప్రసంగం. సరే, మరి సంసారం ఉంటూనే మనకి మోక్షం ఉంటున్నాగా ఇప్పుడు. అంటే సత్యత్వాన్ని ఇవ్వకు. సంసారము అనాది సత్యం అంటున్నావే, అది తప్పు. సాది సత్యం అంటున్నావే, అది తప్పు. అనాది ఓకే, బట్ మిథ్యా అని చెప్పు. అప్పుడు నీకు ఈ ప్రాబ్లం పోతుంది. ఎలాగా? భావ పదార్థాలు శివాదిత్యులు గారు 6కి ఒకటి యాడ్ చేశారు, 7 చెప్పారు. ఏదైనా భావ పదార్థం అంటే దానికి ఉనికి ఉండాలి, దానికి అది ఒక జ్ఞేయమై ఉండాలి, దానికి ఒక పేరు ఉండాలి. అర్థమైపోయింది మనకి. అది అభావములు 4 రకాలు: ప్రధ్వంసాభావము, ప్రాగభావము, అత్యంతాభావము, అన్యోన్యాభావం. ప్రాగభావం అంటే యాంటిసిడెంట్ నాన్ ఎగ్జిస్టెన్స్, అంటే ఆది లేదు, అంతం ఉంది. గాంధీ గారి యొక్క పుట్టుకకు ముందు అభావము, ఆయన లేరు. ఎప్పటి నుంచి లేరు? అనాదిగా లేరు. కానీ ఎప్పుడు అభావం పోయింది? ఆయన పుట్టగానే గాంధీ గారు లేరనేది అభావం పోయింది. అంటే అంతముంది అనేటట్టు ప్రాగభావం. ప్రధ్వంసాభావం. ప్రధ్వంసాభావం అంటే ఆది ఉంది, అంతం లేదు. గాంధీ గారు మరణించారు, అభావంలోకి వెళ్ళిపోయారు, ప్రధ్వంసాభావం స్టార్ట్ అయింది. ఇలా కంటిన్యూ అవుతుంది అనంతం. అంటే ఆయన లేకపోవడం అనేది మళ్ళీ తిరిగి రారు కాబట్టి అంతం లేదు. దీన్ని ప్రధ్వంసాభావము. అత్యంతాభావము అంటే అంతము లేదు, ఆది లేదు. గాలిలో రూపం లేదు అని అందరికీ తెలుసు. చీకట్లో వెలుగు ఉండదు, వెలుగులో చీకటి ఉండదు, శబ్దంలో నిశ్శబ్దం ఉండదు, నిశ్శబ్దంలో శబ్దం ఉండదు. ఇవి అత్యంత అభావములు. అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. అన్యోన్య అభావము అంటే కొండ బట్ట కాకపోవడం, బట్ట కొండ కాకపోవడం, రవిప్రకాష్ శర్మ కాకపోవడం, నాగరత్నం అమూల్య కాకపోవడం, ఇటువంటి దాన్ని ఈ రెండిటికి సంబంధం, అన్యోన్య సంబంధం లేదు. అంటే వాళ్ళు వీళ్ళు లేరంటే మధ్య ఇదే అది అనే సంబంధాన్ని చెప్పలేకపోవడాన్ని అన్యోన్య అభావం అంటాము. ప్రతిపక్షుల ఆక్షేపణ ఏమిటి? మీరు చూస్తే బ్రహ్మం సత్యం అంటున్నారు, బ్రహ్మం అనంతంగా ఉంటుంది అంటున్నారు. ఇది చూస్తే మరి జగత్తు దగ్గరికి వస్తే జగత్తు సత్యం, జగత్తు అనాదిగా ఉందంటున్నారు, కానీ అంతం అయిపోతుంది అంటున్నారు. ఒక బ్రహ్మం దగ్గరికి వచ్చేసరికి ఒక రూల్ చెప్తున్నారు, సంసారం దగ్గరకు వచ్చేసరికల్లా ఇంకో రూల్ చెప్తున్నారు. ఇది అత్తగారి న్యాయంలో ఉంది. అయితే ఎందుకు అలా చెప్పాము? బ్రహ్మము సత్య వస్తువు కాబట్టి అది సాది, అనాది, అనంతము. సంసారము మిథ్యా వస్తువు, ఇది అనాది అయిన జ్ఞానంతో బాధింపబడుతుంది కాబట్టి అలా చెప్పాము. అంటే అత్తగారు తప్పు చేస్తే రైటు, కోడలు తప్పు చేస్తే తప్పు అని కాదు. ఇది ఏ విధమైనటువంటి అసందిగ్ధమైన పరిస్థితి కాదు. మీరు సంసారం సత్యం అంటున్నారు, అందువలననే మీరు దాన్ని తొలగించలేకుండా ఉన్నారు. మేము సంసారాన్ని మిథ్య అంటున్నాము. మిథ్యా వస్తువును తొలగించనక్కరలేదు, నాశనం చేయనక్కరలేదు, బాధించబడితే చాలు. ఎలా బాధించబడుతుంది? లైట్ వేస్తే సర్పభ్రాంతి ఎలా పోయిందో అలాగే జ్ఞానం కలిగితే నీవే ముక్త పురుషుడవని తెలుసుకుంటే ఇక బాధింపబడుతుంది సంసారం.
సంసారము అనాది, సత్యం కాదు. అనాది మిథ్య. డోంట్ సే అనాది సత్యం, సే అనాది మిథ్య. సత్యమైన వస్తువుకు నాశనం ఉండదు. భ్రమకు జ్ఞానం ద్వారా నివృత్తి ఉంటుంది. రజ్జు సర్ప దృష్టాంతం. నాశం అంటే ఏమిటి? డిస్ట్రాయ్ అయిపోవడం. ప్రపంచాన్ని నాశనం చేయక్కర్లేదు, ఇల్లుని విరగొట్టేయక్కర్లేదు, బ్యాంకులో ఉన్న డబ్బు తీసి కాలువలో పడేయక్కర్లేదు, సంసారము డిస్ట్రాయ్ అవ్వక్కర్లేదు. సంసారము బాధింపబడితే చాలు. కలలో వస్తువులు ఏ విధముగా మెలకువ కాంచిన తరువాత లేవని తెలుస్తాయో, సత్యత్వం లేదని తెలుస్తుందో, ప్రపంచానికి కూడా సత్యత్వం లేదని, మిథ్యత్వమే ఉన్నదని తెలుసుకోవడమే బాధింపబడము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాగము, ఈ బీజాంకుర న్యాయము సంతతి ప్రవాహం అనాది అనంతం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే బీజాంకుర న్యాయంలో బీజము అంకురము అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి అనడానికి లేదు. ఎందుకంటే బీజం పుడుతోంది, పోతోంది, వృక్షం పుడుతోంది, పోతోంది. లోపల ఉండేటటువంటి ఇండిపెండెంట్ వస్తువులు వచ్చిపోతూ ఉంటే అది కంటిన్యూస్గా కనపడేది ఓన్లీ భ్రమ. ఇక్కడ రాగం అనేది స్వరముల యొక్క అత్యంత మేళవింపే తప్ప, స్వరములుగా విడగొట్టేస్తే వేరువేరుగా పెడితే రాగం అంటూ వేరే ఏది ఉండదు. దేర్ ఇస్ నో పరంపర అదర్ దెన్ ద ఇండివిజువల్ ఐటమ్స్. మీరేం చెప్పారు? సంసారం అనేటటువంటిది సత్యం అన్నారు. సంసారం అభావమవుతే మోక్షం వస్తుంది అంటున్నారు. ముందు సత్యమని ప్రతిజ్ఞ చేశారు, మళ్ళీ సంసారం పోతుందంటున్నారు, అభావంలో పోతుందంటున్నారు. ఇది ప్రతిజ్ఞాభంగము. ఎలా ఉందంటే కుందేటి కొమ్ములా ఉంది. మోక్షం అంటే సంసారం లేని శూన్యం కాదు, అది ఆత్మస్వరూపము. కల్పితమైన సంసార భ్రమ తొలగిపోయిన తరువాత బ్రహ్మముగా అవశిష్టం అవడమే, అధిష్టాన అవశిష్టతయే పరమార్థ మోక్షము. ఒక జ్ఞానికి సంసారం అనేది గతంలోనే లేదు, ప్రస్తుతంలోనే లేదు, భవిష్యత్తులోనే లేదు. అందువలననే ఆయన కర్మలన్నీ దహించుకుపోయాయి. అంటే ఏమిటి? ఆయన కర్మ చేసే కర్త అనే భావమే లేనప్పుడు, నాకు బ్యాంక్ అకౌంటే లేనప్పుడు దాంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందని ఎలా చెప్తాను? నాకు బ్యాంక్ అకౌంటే లేదు, కార్మిక అకౌంటే లేదు, దాంట్లో బ్యాలెన్స్ పాతదంత ఉంది, కొత్తదంత వేశాను అనే ప్రశ్న లేదు కదా. మోక్షం ఎక్కడో వెతుక్కోవలసిన వస్తువు కాదు. ఇప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్తులే. అయితే ఎందుకు తెలియడం లేదు? అజ్ఞానం అనే పొర గట్టిగా ఆవరించి ఉన్నది. అది పోయిన వెంటనే మీరు ఇప్పుడే ముక్తులు ఇక్కడే తెలుసుకుంటారు. నా చక్షుషా గృహ్యతే నాపి వాచ నన్యయతే వై తపసా కర్మణా. There is no need of any eye or any indriya or any karma or any other means of understanding this. Jnana prasadena, by simple knowledge that everything is only నిత్యత్వం, సత్యత్వం లేదని తెలుసుకోవడమే విశుద్ధ సత్వ. అప్పుడు ఆ విశుద్ధ సత్వంలో తతస్తుతం పశ్యతే నిష్కలం ఛాయమాన. అదే ఇక్కడ తాత్పర్యం.